సార్ వెల్కమ్ సార్ డిఎస్పీ స్టూడియోకి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్ మీరు ఎండి ఫిజిషియన్గా సేవలు అందిస్తున్నారు. అంటే ఏంటి ఫిజిషియన్ అనగానే, అంటే ప్రతి రంగానికి సంబంధించి వైద్య రంగంలో మీ సేవలు, మీ అడ్వైజే ప్రామాణికంగా తీసుకుంటారు కదా, ఏంటి ఆ స్పెషలైజేషన్? అంటే ఫిజిషియన్ అనేది అన్ని రకాలుగా, అంటే బాడీలో తల నుంచి మొదలు పెడితే కింద కాళ్ళ వరకు, అంటే ఒకటి అంటే ఇప్పుడు స్పెషలైజేషన్ ఆర్థో అంటే ఒకటే బోన్స్ గురించి చూస్తారు, కార్డియాక్ అంటే ఓన్లీ హార్ట్ గురించి చూస్తారు, సూపర్ఫిషన్ కాకుండా మొత్తంగా పై నుంచి కింది వరకు ఎటువంటి ప్రాబ్లం అయినా బేసిక్ గా ఫస్ట్ డయాగ్నోస్ చేసి, ఒకవేళ దాని నుంచి ఏమన్నా స్పెషలిస్ట్ దగ్గరికి పంపాలంటే అప్పుడు ఫర్దర్ గా ఏమన్నా మనం పంపించవచ్చు. లేదా మిగతావి ఫీవర్స్ నుంచి రెగ్యులర్ గా డయాబెటీస్, హైపర్, క్రోనిక్ డిసీజెస్, అన్ని రకాల క్రోనిక్ డిసీజెస్ కానీ ఇంకా మిగతా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఫిజిషియన్ దగ్గరికి వస్తే అక్కడి నుంచి ఫిజిషియన్ ఒకవేళ డయాగ్నోస్ చేసి పర్టికులర్గా ఇదేమన్నా వేరే రంగాన్ని, అంటే వేరే డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నప్పుడే దానికి రిఫర్ చేస్తారు, లేకపోతే ఫిజిషియన్ అన్ని రకాలుగా ట్రీట్ చేస్తారు. థియేటర్ లో సర్జన్, అనెస్థిషియన్ అందరు ఉన్నప్పటికీ కూడా ప్రొఫైల్, సర్జికల్ ప్రొఫైల్ కి వచ్చేసరికి మీ అడ్వైజే కీలకంగా ఉంటుంది. అప్పుడు ఏం పరిశీలిస్తారు సార్ మీరు? అంటే అన్ని రకాలుగా, అంటే ఈ సర్జరీకి వెళ్లే ముందు ఈ పేషెంట్ అంటే సర్జరీకి ఫిట్ ఉన్నాడా లేదా, అంటే తనకి ఆ పేషెంట్ కి ఫస్ట్ క్లినికల్ గా వేరే ఏమన్నా, అంటే ఫస్ట్ డయాబెటీస్ లాంటిది ఉందా, హైపర్ అంటే బీపీ లాంటివి కరెక్ట్గా ఉన్నాయా లేదా, హార్ట్ బాగుందా లేదా, ఇటువంటివి అంటే ప్రతి ఒక్కటి చెక్ చేసి అవన్నీ బాగుంటే అప్పుడు మనం సర్జరీ కానీ ఫిట్నెస్ ఇవ్వచ్చు. లేదు ఈ లోపల ఏమన్నా మనకు సపోజ్ చాలా మంది ఇప్పుడు పేషెంట్స్ ఏదో సర్జరీకి వెళ్తుంటారు, క్యాట్రాక్ట్ సర్జరీ అనుకుందాము, లేదా ఇంకేదో సర్జరీ, వాళ్ళకి సడన్ గా అప్పటి వరకు ఎవరు టెస్ట్ చేయించుకోరు, చూస్తే షుగర్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అప్పుడు ఆ షుగర్స్ కంట్రోల్ చేయకుండా పేషెంట్ సర్జరీ చేస్తే పేషెంట్ కి రిస్క్, ఎందుకంటే అక్కడ ఇన్ఫెక్షన్ రావచ్చు ఈజీగా, షుగర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ రావచ్చు. అంటే ఆ షుగర్స్ కంట్రోల్ చేసి కానీ అప్పుడు మనం సర్జరీకి తీసుకోలేము. ఇప్పుడు షుగర్ అనే అంశానికి వస్తే సార్, మన ప్రాంతంలో కావచ్చు, దేశం మొత్తం మీద కావచ్చు, ఇండియాలో షుగర్ ఇస్ మోస్ట్ డేంజరస్ ఇప్పుడు అయిపోయింది సార్. దానికి అవగాహన పెరిగింది అనుకోవాలా పబ్లిక్ లో? అసలు ఎందుకు తగ్గడం లేదు? అసలు సరైన మెడిసిన్ లేదు, అసలు ఏం జరుగుతుంది? అంటే రెండు రకాలండి. ఒకటి అవగాహన పెరిగింది డెఫినెట్ గా, ఇంతకుముందు కంటే చూసుకుంటే, అంటే ఒక 10 సంవత్సరాల కిందట తీసుకుంటే ఇప్పటికీ, అంటే ఇప్పుడు చూడండి పెరిఫరీస్ లో, విలేజెస్ లో కానీ ఇక్కడ కానీ మీకు ల్యాబ్స్ పెరిగాయి. అంటే ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు పిహెచ్సిలలో కూడా మీకు అన్ని రకాల టెస్ట్లు అవుతున్నాయి. ఈవెన్ ఆశా వర్కర్స్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్స్ కానీ కంపల్సరీ అందరికీ చెక్ చేసి చూస్తున్నారు. అంటే అదొక రకంగా డయాగ్నోసిస్ పరంగా కొత్త పేషెంట్స్ రావడం, అంటే కొత్త పేషెంట్స్ కి అంటే ఈవెన్ సిమ్టమ్స్ ఏమి ఉండవు చాలా మటుకు, చాలా మందికి అప్పటి వరకు. అంటే చాలా ఎక్కువ పెరిగిన తర్వాతనే, బాగా షుగర్స్ ఎక్కువైన తర్వాత అప్పుడు చాలా మంది రావచ్చు, తిమ్మిళ్ళతోడు, మంటలతోటి, ఏదో యూరిన్ ఇన్ఫెక్షన్ వలన, అట్లా రకరకాలుగా. లేదు ఇనిషియల్ గా అంటే డయాగ్నోస్ చేయడానికి డెఫినెట్ గా ఈ టూల్, అంటే మనం సింపుల్ బ్లడ్ టెస్ట్ ఎంతసేపు అండి, ఒక చిన్న మిషన్ 1000 రూపీస్ ఉంటుంది, చెక్ చేస్తే ఉందా లేదా, అట్లీస్ట్ బార్డర్ లైన్ లో ఉందా, లేకపోతే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, దాన్ని బట్టి ఒక అవగాహన వస్తుంది. సెకండ్ థింగ్, డెఫినెట్ గా మనకు అంటే ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్ అవుతుంది, ఎస్పెషల్లీ దాంట్లో మన హైదరాబాద్, అంటే మన తెలంగాణలో ఈ హైదరాబాద్ అనేది ఇంకా పెద్ద డయాబెటీస్ క్యాపిటల్ తయారవుతుంది. దాని కూడా కారణాలు, ఒకటి ఇంతకుముందు లాగా డైట్ చూస్తున్నారు కదా, ఈవెన్ ఇంతకుముందు ఏం చేసేవారు, ఇంట్లో వండింది తినేవాళ్ళు, వాళ్ళు కూరగాయలు ఇవి దొరుకుతుంది రెగ్యులర్ గా. అంటే మన ఏరియాలో చూసుకుంటే బిజీ లైఫ్, మన వ్యవసాయం చేసుకునే వాళ్ళు, అంటే కష్టపడే వాళ్ళు, అప్పుడు ఇన్ని వెహికల్స్ ఉండేవి కాదు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు, పెద్ద పెద్ద ఇల్లు ఉండేవి, ఇంట్లో పని మనుషులు ఉండేవాళ్ళు కాదు, ఈ మిక్సర్లు ఇవన్నీ ఉండేవి కాదు. అంటే ఆటోమేటిక్ గా ఆడవాళ్ళు కూడా ఏదో రకంగా పని, అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది డెఫినెట్ గా ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ పోయింది. డైట్ అంటే ఇప్పుడు చూడండి, రైస్ ఒకప్పుడు ఏం తినేవాళ్ళు మన తాతలు తండ్రులు, ఆ టైంలో ఈ మిల్లెట్సే కదా అప్పుడు తినేది. అప్పుడు ఏముండేవి, ఈవెన్ బియ్యం కూడా ఈ సన్న బియ్యం ఎక్కడిది అప్పుడు, ముడి బియ్యము అది. ఇప్పుడు సన్న బియ్యం అంటే ఏంటి, పాలిష్ చేసి, అంటే నాకు తెలిసి 20-22 లేయర్ తీసారు, 22 లేయర్స్ తీస్తారంట రైస్ మిల్ లో, అంటే ఆ సన్న బియ్యం. దానిలో ఏం మిగిలింది? ఈ మధ్య బియ్యం బాగా అంటే తగ్గించినట్టున్నారు చాలా మంది, బాగా అవగాహన పెరిగి. అవగాహన అంటే ఎంత పెరిగినా మన దాంట్లో సైకలాజికల్గా అండి. ఈ రోజు కూడా ఒక పేషెంట్, నేను డయాబెటిక్ పేషెంట్, చాలా సంవత్సరాల కంట్రోల్ లేదు, ఇప్పుడు కంట్రోల్కి వస్తుంది, ఇప్పుడు చాలా బెటర్గా ఉంది తను.
సో తను ఏంటంటే సార్ నేను ఈ 6 నెలల నుంచి అన్ని జొన్నలు ఈ కొర్రలు సజ్జలు అన్ని మీరు చెప్పినట్టే తింటున్నాను, కానీ ఈ అన్నం తినకపోతే ఎనర్జీ వస్తలేదు సార్, బలం వస్తలేదు. అంటే అదొక సైకలాజికల్ గా, అంటే అన్నం తినకపోతే ఆ బలం రాదు అని. ఇప్పుడు కూడా మీరు ఇంట్లో ఎవరికైనా చెప్పండి పెద్దవాళ్ళకు, అంటే అన్నం తినకపోతే బలం ఎట్లా వస్తుంది, మీరు అన్నం తినవద్దు అంటారు, మరి బలం మేము ఎట్లా పని చేసుకున్నారు, అదొకటి అంతే డిసైడెడ్ అన్నట్టు. అన్నం తినకపోతే బలం రాదు అంతే. మీరు మిగతా అన్ని తింటారు, అంటే ఇప్పుడు చెప్పినట్టు కష్టపడి మెల్లమెల్లగా జొన్నలను ఇవన్నీ తింటున్నారు, కానీ సార్ నాకు తృప్తి లేదు, బలం వస్తే లేదు, నాకు ఇంకా నీరసంగానే ఉంటుంది, ఇవన్నీ తిన్నా నీరసంగానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంకోటి సార్, అంటే ఇప్పుడు సరే మీరు చెప్పినట్టు బియ్యం వాడకం ఎక్కువ ఉన్నప్పటికీ తక్కువ ఉన్నప్పటికీ కూడా పేషెంట్లు చాలా మంది అలోపతి మెడిసిన్కి సంబంధించి షుగర్ మెడిసిన్ వాడడం స్టార్ట్ చేస్తే అసలు షుగర్ అనేది తగ్గదు లైఫ్లో, రివర్సల్ షుగర్ అనేది లేదు అని చెప్పేసి ఒక అపవాదం అలోపతి మీద. దీనికి తోడు రోజంతా టీవీ చూస్తారు కాబట్టి ఆ టీవీలో వచ్చే విఆర్కే డైటు, వినీలా డైటు, ఇంకో డైటు, మన్ను డైటు, ఇవి ఏమిటి అని అసలు ఏం చేయాలి మనిషి, ఏం తింటే షుగర్ తగ్గుతుంది అని ఒక పెద్ద అపవాదం ఉంది అలోపతి మెడిసిన్ మీద. ఏమంటారు దాని గురించి? ఇప్పుడు ఒకవేళ అలోపతి మెడిసిన్ అపోహ అయితే ఇన్ని కోట్ల మంది, అంటే ప్రపంచం అంతా, ఇది ఒక మన ఇండియాలోనే కాదు కదా, ప్రపంచం అంతా ఇన్ని కోట్ల మంది ఈ మెడిసిన్స్ వాడుకుంటూ, అందరైతే జనం అంతా పిచ్చోళ్ళు కాదు కదా, గవర్నమెంట్ కూడా అంటే చెప్తున్నాను. వీరమాచినేని రామకృష్ణ అనే అతను కంప్లీట్ అలోపతి మెడిసిన్ తో షుగర్ తగ్గదు, మళ్ళీ డోసు పెంచుకుంటూ పోతారు సచ్చేదాకా, మేము ఇచ్చిందే తగ్గుతుంది అని చెప్పేసి అంటే అదే పని మీద ఉంటారు. ప్లస్ ఇటు హైదరాబాద్ నుంచి వినీలా అని స్పార్క్ డైట్, వీళ్ళు మొత్తం ఏంటంటే చాలా మంది తయారయ్యండి. ఇప్పుడు ఏది నమ్మాలి మనిషి, ఏది నమ్మాలి? అదే అండి, ఒకవేళ నిజంగా వీరమాచినేని కానీ ఎవరన్నా కోట్ చేయొచ్చు. ఇప్పుడు యూట్యూబ్ లో కానీ మీరు చూడండి, చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, రకరకాల డైట్ చెప్తారు. ఇప్పుడు ఒకటే పర్టికులర్ ఒక డైట్ ఒకటి తినమంటాడు, ఇంకోటి వద్దంటాడు. ఇప్పుడు ఎవరిని నమ్మాలి? అదే. సో ఒకవేళ వీరమాచినేని అనుకుందాం, ఆ డైట్ తో నిజంగా షుగర్ అంతా తగ్గిపోద్ది అనుకుంటే ఇప్పటి వరకు 1 కాదు 10 నోబెల్ ప్రైజ్లు ఇవ్వాల్సిందే ఆయనకి, అవునా కాదు? అంటే గవర్నమెంట్ కూడా ఒకవేళ నిజంగా ఆ డైట్ తో ఉంటే గవర్నమెంట్ ఎందుకు ఇంత డబ్బు డయాబెటీస్ డ్రగ్స్ పైన కానీ అవగాహన గురించి ఎందుకు స్పెండ్ చేస్తాయి? ఇదే డైట్ అందరికి ప్రమోట్ చేస్తాయి కదా, బుక్ లో టెక్స్ట్ బుక్స్ లో కాలేజీలో కూడా అదే చెప్తారు కదా. వేరే కంట్రీస్ కూడా దీన్ని తీసుకుంటారు కదా, వీటిని ఎందుకు తీసుకోవట్లేదు? అలా తీసుకుంటే గవర్నమెంట్ పైసలు రావు, మెడికల్ మాఫీ అంటాడు ఆయన. సో అంటే సరే ఒక గవర్నమెంట్ అనుకుంది, ఇంకో గవర్నమెంట్ ఉంది కదా, వేరే కంట్రీస్ ఉన్నాయి, ఒక స్టేట్ కాబట్టి ఇంకో స్టేట్ ఉంది కదా, ఏదో ఒక దగ్గర తీసుకోవాలి, కనీసం ఒకరన్నా దీని గురించి తీసుకోవాలి కదా, ఎందుకు కావట్లేదు? అవునా కదా? సో కొంతమంది అంటే డైట్ తో, అంటే బార్డర్ లైన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు లేదా ఒబెసిటీ వల్ల వచ్చే డయాబెటీస్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా డైట్ చేసి ఎక్సర్సైజ్ చేసి కొద్దిగా వెయిట్ తగ్గించి కార్బోహైడ్రేట్ ఇంటేక్ తగ్గిస్తే డెఫినెట్ గా చాలా మందికి షుగర్స్ నార్మల్ వస్తాయి. అది అలోపతిలో అంటే మా దగ్గరకు వచ్చే వాళ్ళు దగ్గర జరుగుతుంది, బయట జరుగుతుంది. కానీ అంటే ఎక్కువ మొత్తంలో మా దగ్గరకు వచ్చే వాళ్ళు నాట్ ఓన్లీ బార్డర్ లైన్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి షుగర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తారు. అందరికీ హై డోసెస్ ఏమి అవసరం పడదు కదా, అందరికి ఇన్సులిన్ అవసరం పడదు, అందరికి హై డోస్ అవసరం పడుతుంది, కొందరికి చాలా తక్కువ డోసులు ఉంటుంది, చాలా మందికి రివర్స్ అవుతుంది. రివర్స్ అంటే ఇప్పుడు ఓవర్ వెయిట్ తో వస్తారు, టెంపరీగా మెడిసిన్స్ ఇస్తాము, డౌన్ ది లైన్ 6 months 1 year 2-3 years కో వాళ్ళ వెయిట్ తగ్గుతుంది, వాళ్ళ డైట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఎక్సర్సైజ్ చేస్తుంటారు, డెఫినెట్ గా చాలా మంది కంట్రోల్ వస్తుంది. కంట్రోల్కి వచ్చినాక ఎందుకు డయాబెటీస్ మెడికేషన్ ఇస్తాం? ఇప్పుడు కంట్రోల్ ఉన్న వాళ్ళకి ఇస్తే షుగర్ పడిపోతుంది కదా, ఎందుకు ఇస్తారు? ఏ డాక్టర్ ఎందుకు ఇస్తారు? ఈవెన్ నాట్ ఓన్లీ డయాబెటీస్, హైపర్ టెన్షన్ కావచ్చు, వేరే డ్రగ్స్ కావచ్చు. అంటే చాలా మందికి ఒక మూఢనమ్మకము, దాన్ని ఏమనాలో అంటే ఇప్పుడు బీపీ ఎక్కువతో వస్తారు, అంటే చాలా ఎక్కువ వస్తుంది, చూసేసరికి ఎక్కువ ఉంటుంది, అంటే టాబ్లెట్ స్టార్ట్ చేద్దామంటే లేదు సార్, స్టార్ట్ చేస్తే జీవితాంతం వాడాల్సింది, అట్లా నేను చేయను. అంటే ఇప్పుడు నీకు అవసరం ఉంది కదా, వద్దు సార్ నేను చేయను. సరే మనం ఇప్పుడు ఎంతకని బలవంతంగా అయితే నోట్లో టాబ్లెట్ వేయలేము, మీ ఇష్టం, మేమైతే సజెషన్ చేస్తున్నాము. సరే దాంతో పాటు డైట్ కూడా ఉప్పు తగ్గించండి, కారం తగ్గించండి, ఎక్సర్సైజ్ చేయండి, వెయిట్ తగ్గించండి, ఇవన్నీ చెప్పే పంపిస్తాం. పేషెంట్ ఎప్పుడొకప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తాడు. ఓకే, సో ఈ లాంగ్ టర్మ్ హైపర్ టెన్షన్ వల్ల, అంటే కంట్రోల్ లేకపోవడం వల్ల డెఫినెట్ గా ఇంకా వేరే సమస్యలు స్టార్ట్ అవుతాయి.
ఎందుకంటే ఇప్పుడు ఎందుకు భయపడేది అందరూ బీపీ షుగర్ ఉంటే ఎందుకు వెంటనే కంట్రోల్ పెట్టుకొని చెప్పేది. కానీ బీపీ అనే విషయానికి వచ్చేసరికి సార్, యాక్చువల్లీ ఎప్పటికీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు స్పోర్ట్స్ మెన్ వీళ్ళకి అసలు ఉండదు అని చెప్పేసి అంటారు. కానీ మా సీనియర్ ఒక అతను సార్ 2-3 రోజుల నుంచి వస్తుండ్రు, 10 years నుంచి బీపీ టాబ్లెట్ వాడుతున్నాడు. ఆయన అసలు ఎట్లాంటి చెడు అలవాట్లేవు, సిగరెట్, బీడీ, ఆల్కహాల్ ఏమీ లేవు. స్పోర్ట్స్ మెన్, మంచి ఫుట్బాల్ ప్లేయర్, స్టేట్ లెవెల్ వరకు ఆడాడు, సింగర్ రేంజ్ జాబ్ చేస్తూ ఉంటాడు. 200/100, 200/120, ఇంకో మిత్రుడు ఉన్నాడు 220/100, ఇలా ఉంటుంది. వాళ్ళు నిన్నెందుకు వచ్చేసి ఇట్లా చూసుకొని మాకు డాక్టర్ రాసుకురమ్మన్నాడు అని చెప్పేసరికి నేను కూడా అంటే ఇబ్బంది అనిపించింది. ఇంత ఉంటుందా అంటే ఉంటుందని చెప్తున్నారు డాక్టర్లు. ఎలా సాధ్యం సార్ అది? అంటే ఉండొచ్చు అలా. అంటే నేను బీపీకి ఇప్పుడు ఏమీ అలవాటు లేని వాళ్ళకి రాకూడదు అని ఏం లేదు. అంటే చాలా రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఒకటి వంశపారపర్యంగా ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, అంటే తల్లిదండ్రులకు మిగతా వాళ్ళకు ఆ ఫ్యామిలీలో ఉండి, అంటే కొంతమందికి ఉంటే ఆ ఫ్యామిలీలో అందరికీ బీపీ ఎక్కువే ఉంటుంది. సో అటువంటి కారణాలన, లేదా ఏదన్నా సపోజ్ కొన్ని రకాల అంటే కొన్ని కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు కానీ, కొన్ని రకాల బ్లడ్ వెజల్స్ సమస్యలు ఉన్నప్పుడు కానీ బీపీ ఎక్కువ ఉండొచ్చు. అటువంటి లేదా కొన్ని రకాల పర్టికులర్ కొన్ని ఇష్యూస్ ఉంటాయి అన్నట్టు, ఫియోక్రోమోసైటోమా అని అట్లా కొన్ని. అంటే వాటికి డెఫినెట్ గా ఎవాల్యుయేట్ చేయాల్సింది అంత బీపీ ఉన్నప్పుడు. బాగానే ఉంటున్నాయంట, నార్మల్ ఉంటున్నాయంట. అవి నార్మల్ ఉన్నాయి కాబట్టి ఆయన అదృష్టవంతుడు. అవి అబ్నార్మల్ కాకముందే ఈయన బీపీ కంట్రోల్ చేసుకోవాలి. వాటి సమస్య రాకముందే బీపీ కంట్రోల్ చేసుకుంటే అంతవరకు రాకుండా ఉంటది. సో అంటే అది చాలా తక్కువ పర్సెంటేజ్ అండి. ఏమంటే అందరికి అంటే అట్లా అని చెప్పి అన్ని హెల్తీ పర్సన్స్ అంటే బాగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి అన్ని బాగున్న వాళ్ళు కూడా వస్తున్నాయి, మరి నేను ఎందుకు చేయడం అనుకోకుండా. సో అంటే చాలా తక్కువ పర్సెంట్ రెగ్యులర్ గా అంటే మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచి డైట్ మెయింటైన్ చేస్తూ ఫిట్ గా ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా అవకాశాలు తక్కువ ఉంటాయి. సో కొన్ని ఎక్స్క్లూజివ్ డెఫినెట్ గా ప్రతి దానిలో కొన్ని ఉంటాయి, ఎక్సెప్షన్స్ ఉంటాయి. కొంచెం పాపులేషన్ లో అది ఉండొచ్చు. దాన్ని కూడా వాళ్ళు మెడిసిన్స్ వాడుకుంటే కంట్రోల్ పెట్టుకుంటే లాంగ్ టర్మ్ లో వచ్చి కాంప్లికేషన్స్ తగ్గించవచ్చు. నిన్న మొన్నటి వరకు అంటే మెడికల్ రంగంతో పాటు జనం అంతా కూడా ఒక మంచి సవాళ్ళు ఎదుర్కొన్నారు, కరోనా. దానికి ముందు దాని తర్వాతకు వచ్చేసరికి ఎట్లాంటి డిసీజెస్ అబ్జర్వ్ చేస్తున్నారు సార్ మీరు? చాలా ఉందండి, తేడా అయితే ఉంది. అంటే కరోనా తర్వాత ఒకటి ఇప్పుడు డయాబెటీస్ కానీ కొన్ని రకాల, ఇప్పుడు డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్, కొన్ని రకాల లంగ్ డిసీజెస్ కావచ్చు, ఇన్సిడెంట్ చాలా పెరిగింది. మేము కూడా సర్ప్రైజ్ అయ్యాం, ఇంత విపరీతంగా పేషెంట్స్ అంటే ఈ ఇన్సిడెంట్ అంటే ఎస్పెషల్లీ డయాబెటీస్ మాత్రం చాలా పెరిగింది. అంటే తర్వాత ఏదైతే రీసెర్చ్ స్టడీస్ వచ్చాయో, ఈవెన్ COVID-19 వైరస్ వల్ల ఎక్కడైతే ప్యాంక్రియాస్ అంటే మనకు ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యే గ్లాండ్ ఉంటుందో అక్కడ కూడా డెఫినెట్గా అది ప్రతి చోట ఎఫెక్ట్ చేసింది. అంటే దానివల్ల కూడా ఇన్సిడెంట్ చాలా పెరిగింది అని చెప్పేసి తర్వాత మనకు రీసెర్చ్ స్టడీస్ వచ్చాయి. ఇంకొకటి అంటే ఇప్పుడు దాదాపు 5 years అవుతుంది కరోనా వచ్చి. తర్వాత అంటే కరోనాలో చాలా మందికి అవగాహన పెరిగింది. అంటే ఆరోగ్యం అంటే భయం ఒకటి స్టార్ట్ అయింది, అవగాహన పెరిగింది. అంటే రెగ్యులర్గా టెస్టులు చేయించుకోవాలా అట్లా. అంటే అప్పటి వరకు ఎవరు అంటే టెస్టులు చేయించుకునే వాళ్ళు బయటికి వచ్చి టెస్ట్ చేయించుకోవడం స్టార్ట్ చేశారు. దానివల్ల కూడా కొంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ పబ్లిక్ లో అంటే ఎక్కువ శాతం అంటే బీపీ, షుగర్, గుండెకు సంబంధించిన వ్యాధులు ఎక్కువ పెరిగినాయి అనే అపోహ ఉంది. అది అపోహ అంటారా, నిజం అంటారా? లేదు, నిజమే, దాంట్లో నో డౌట్. ఈవెన్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ చాలా పెరిగాయి COVID-19 తర్వాత. ఒకటి అంటే ఆ వైరస్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్, ఎందుకంటే దాదాపు ఆల్మోస్ట్ 80 to 90% పాపులేషన్ ఎంతో కొంత అంటే మైల్డ్ గానో ఎంతో కొంత ఎఫెక్ట్ అయ్యారు, పాజిటివ్ వచ్చారు. దానివల్ల ఎగ్జాక్ట్ గా చెప్పలేము ఎవరికి ఎంత శాతం ఉందని, బట్ ఆ ఇన్సిడెంట్ అయితే డెఫినెట్ గా పెరిగింది. ఇప్పుడు అంటే దీనికి సంబంధించి మీరు ఈ రంగాన్ని ఎందుకు అనుకున్నారు సార్? అంటే ఒక్కొక్కరికి స్పెషలైజేషన్. నాకు మోస్ట్గా అంటే నాకు ఇష్టం ఉన్నది ఏంటంటే ఎమర్జెన్సీ అంటే క్రిటికల్ కేర్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. అది ఛాలెంజింగ్ ఉంటుంది డెఫినెట్గా, ఎప్పుడైనా ఎనీ టైం ఛాలెంజింగ్ అండ్ ఎనీ కేసెస్ ఛాలెంజింగ్. సో మొదటి నుంచి ఆ క్రిటికల్ కేర్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో తర్వాత నేను అంటే ఎక్కడైతే అంటే క్రిటికల్ కేర్ అంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఎనీ టైం అంటే ఎటువంటి
రకరకాల పేషెంట్స్ వస్తారు, హార్ట్ అటాక్తో రావచ్చు, స్ట్రోక్తో రావచ్చు, చాలా సివియర్ ఫీవర్ అంటే చాలా రకాల సెప్సిస్ అంటాం, అంటే ఇన్ఫెక్షన్ చాలా సివియర్గా ఈ ఆర్గాన్స్ అన్ని దెబ్బతిని ఉండొచ్చు, లేదా ట్రామా జస్ట్ యాక్సిడెంట్ అయ్యి అది రావచ్చు. సో ఎటువంటి కేసు వచ్చినా కూడా మనం హ్యాండిల్ చేయగలగాలి. అంటే ప్రాణాలు కాపాడంలో అంతకంటే ఏముంటుంది సేవ, అవునా కదా? సో ఆ కేసెస్ హ్యాండిల్ చేయాలంటే డెఫినెట్గా ఆ ఎంతూజియాజం, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. సో అది ముందు నుంచి ఎందుకో వెళ్తే క్రిటికల్ కేర్ సైడే వెళ్ళాలా అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ ఉండే. మెడిసిన్ అయిన తర్వాత ఎప్పుడైతే కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో చేశాను, ఎందుకంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటువంటి మనకు అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ అంటే పెద్ద హాస్పిటల్ కార్పొరేట్స్ లోనే అవైలబుల్ ఉంటాయి. సో ప్లస్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సన్షైన్లో చాలా సంవత్సరాలు వర్క్ చేసి సన్షైన్లో ఐసీయూ ఇన్ఛార్జ్గా ఉండేది. సో అక్కడ ఉన్నప్పుడే చాలా సంవత్సరాలు ఉన్నాను. చాలా కేసెస్ ఎస్పెషల్లీ మన ఏరియా నుంచి కూడా చాలా కేసెస్. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మీకు ఫస్ట్ మీరు ఒక పేషెంట్ స్వయంగా చూస్తున్నప్పుడు ఏ పేషెంట్ చూసారు, మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అంత ఎగ్జాక్ట్ గుర్తు లేదు ఏ పేషెంట్. ప్రతి డాక్టర్ కదా ఒక డ్రీమ్ అన్నమాట. అంటే అలా నిజంగా పర్టికులర్ గా గుర్తులేదు, ఎందుకంటే ఎమర్జెన్సీలో ఏం కేసెస్ చూసారన్నది గుర్తులేదు. అంటే ఎప్పుడైతే కొన్ని యంగ్ పేషెంట్లను సేవ్ చేస్తామో, అంటే ఆ మూమెంట్, అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఆ పేషెంట్ రీచ్ కాకపోతే, లేదా కరెక్ట్ గా మనం ఆ టైంలో ఒక పేషెంట్ యాక్సిడెంట్ తో వస్తాడు, ఓకే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిలో ఉంటాడు, కోమాలో ఉంటాడు, అటువంటి పేషెంట్ కి వెంటిలేటర్ పెడితే డెఫినెట్ గా పేషెంట్ సేవ్ అవుతాడు. అంటే మిగతా నెక్స్ట్ తనకు సర్జరీ అవుతుంది ఇదంత విషయం అప్పుడైతే సేవ్ అవుతాడు. లేదా పాయిజనింగ్ కేసు వచ్చింది, లేదా ఒక సివియర్ న్యూమోనియా కేసు లాస్ట్, అంటే లేదా ఒక హార్ట్ అటాక్ కేసు, చాలా హార్ట్ ఫెయిల్యూర్తో వచ్చారు. అటువంటి టైంలో ఆ పేషెంట్ని ఫస్ట్ ఇనిషియల్గా మనం హాఫ్ అన్ అవర్ లోపల ఎట్లా మేనేజ్ చేస్తాము, సో అది చాలా తేడా వచ్చేస్తుంది. ఆ పేషెంట్ ఆ డెత్ వరకు వెళ్ళిన పేషెంట్ సడన్ గా రికవరీ కావడం, డెఫినెట్ గా ప్రతి పేషెంట్ ఆ పేషెంట్ సేవ్ అయినప్పుడు. మీరు సన్షైన్ లో మంచి పొజిషన్ లో ఉన్నారు, అంటే మంచిర్యాలలో హాస్పిటల్ పెట్టాలనే అంత ఇది ఎందుకు వచ్చింది? దానికి 2 కారణాలండి. ఒకటి చెప్పినట్టు ఇక్కడ నుంచి చాలా మంది పేషెంట్లు వచ్చేవాళ్ళు, మన ఏరియా నుండి చాలా మంది వచ్చేవాళ్ళు. మాది లక్షపేటలో లోకలే లక్ష్మీపేట. చేతన్ చౌహాన్ అంటే మేము ఉత్తరాంధ్రలో ఇంకేదో మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళు నార్త్ నుండి వచ్చారు. ఇక అది ఇప్పటికి మోర్ దెన్ 100 years అయిపోయింది. సో నేను నార్త్ ఇండియన్ డాక్టర్ పేరు మాత్రమే అది మిగిలిపోయింది, చౌహాన్ అని సరనేమ్ ఒకటి మిగిలిపోయింది, బట్ తెలుగు అన్నయ్య అంతే. లక్షపేట. సో అక్కడ చేసేటప్పుడు చాలా మంది పేషెంట్లు వచ్చేవారు ఐసీలో కాబట్టి, ఎస్పెషల్లీ అందరు క్రిటికల్ పొజిషన్లో ఉండేవాళ్ళు. ఒకటి మన దగ్గర ఆర్థికంగా చాలా మంది వెనుకబడ్డ వాళ్ళు, సో ఎవరికి ఇన్సూరెన్స్ సదుపాయాలు ఇప్పుడు ఈ మధ్య అవగాహన పెరుగుతుంది తప్ప 10-15 సంవత్సరాల కిందనైతే ఎవరికి ఆ ఇన్సూరెన్స్ అంటే తెలియదు, ఎవరికి ఉండేవాళ్ళు కాదు. సో ఒకటి వచ్చిన తర్వాత పేషెంట్ సరే పేషెంట్ రికవర్ అవుతున్నాడు, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తారు, వాళ్ళ దగ్గర 1-2 లక్షలు ఎంతో తెచ్చుకునే వాళ్ళు. టైం తీరా కార్పొరేట్ అంటే డెఫినెట్గా హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్. ఇప్పుడు హెల్త్ కేర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది, డబ్బులు అయిపోయి పేషెంట్ ఇంకా మొత్తం సరే ఒక 50% మధ్యలో ఉన్నాడు, ట్రీట్మెంట్ అవసరం, అక్కడ ఉంచలేరు. పేషెంట్ ఎక్కడ తీసుకెళ్ళాలి? మళ్ళీ ఏదో అక్కడ హైదరాబాద్ అయితే గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఏదో అక్కడికి వెళ్తే డెఫినెట్ గా గవర్నమెంట్ హాస్పిటల్లో కార్పొరేట్ ఉన్నంత కేర్ అయితే ఉండదు. ఇప్పుడు డెవలప్ అవుతుంది డెఫినెట్ గా, అప్పుడు ఆ సమయంలో అయితే మీకు కూడా తెలుసు 10-15 సంవత్సరం అది లేదు అప్పుడంతా. సో పేషెంట్ అయితే అల్టిమేట్ డెత్ అయ్యేవాడు, లేకపోతే ఏదో రకంగా కాంప్లికేషన్స్ పెరిగేవి. అది చాలా బాధ అనిపించేది. అరే ఇంకొంచెం ఒక్కొక్క 2-3 రోజులు ఉండుంటే పేషెంట్ బయటపడేవాడే అని చెప్పేసి. అప్పటికి మా గురువారెడ్డి గారు అప్పుడు సన్షైన్ కి చైర్మన్, సార్ని రిక్వెస్ట్ చేస్తే చాలా మంది పేషెంట్స్ హెల్ప్ చేసేవాడు. అరే మరి బయటికి వస్తాడా అంటే, లేదు సార్ ఒక్క 2-3 రోజులు కొంచెం హెల్ప్ చేద్దాం సార్ కొద్దిగా మీ సైడ్ నుంచి అంటే, లేదు పర్వాలేదని పాపం ఆయన చాలా వరకు చేశారు మహానుభావుడు. కానీ ఎంతకని చేయగలరు ప్రతి పేషెంట్? మన దగ్గర 90% అదే బ్యాచ్, ఆర్థికంగా 90% అంతే ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళే. ఎవరికి ప్లాన్ ఉండదు, అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉంటది, చిన్నగా జీతగాళ్ళు, లేదా ఎవరికి ఇన్సూరెన్స్ ఉండదు.
సో అది అరే బాధ అనిపించేది చాలా. అరే ఎందుకు ఇది, సరే మనమే ఇప్పుడు ఇదే డాక్టర్లము, ఇదే ఎక్విప్మెంట్, ఇప్పుడు అక్కడ పోయినా హైదరాబాద్లో చేసినా మనమే ఎక్విప్మెంట్ అవే, అవే మానిటర్స్, అదే రకాల మెడిసిన్స్ అన్ని అవే ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి. బట్ ఒక టీం కావాలి. ఇప్పుడు క్రిటికల్ కేర్ మేనేజర్ అంటే ఎప్పుడు సింగిల్ పర్సన్ తో హ్యాండిల్ చేయలేరు, 24/7 ఇవ్వలేరు, ఎవరితో పాసిబుల్ కాదు. సో ఒక టీం కంప్లీట్ 24/7 చూసే టీం కావాలి. ప్లస్ అన్ని రకాల డిపార్ట్మెంట్స్ సపోర్ట్ చేయగలగాలి. అనెస్థీషియా కావచ్చు, పల్మనాలజీ కావచ్చు, ఆర్థోపెడిక్స్ కావచ్చు, మన రేడియాలజీ చాలా ఇంపార్టెంట్, ఏమైనా డయాగ్నోస్ చేయడంలో ఇవన్నీ ఉండాలి. ప్లస్ స్టాఫ్ ప్రాపర్గా ఉండాలి. ఇవన్నీ కష్టం. అదే టైంలో మా ఫాదర్, మాకు ఫార్మసీస్ ఉండేవి, మెడికల్ షాప్స్ ఉండేవి. మా ఫాదర్కి ఒక లంగ్ ప్రాబ్లం, ILD అని చెప్పేసి. తను ఒకరోజు అంటే తను ఎప్పుడు అనేవాళ్ళు, అరే హైదరాబాద్లో ఉండి ఏం చేస్తారా, మంచిగా మన ఏరియాకి వచ్చి కొద్దిగా సేవ చేస్తే బాగుంటుంది, మా ఇక్కడ ఏం లేదు కదా అంటే, అంటే ఇక్కడ చేయాలంటే ఒకటి టీం లేదు, సెకండ్ థింగ్ అప్పటికి భయం. ఇక్కడ అప్పటికి చూసి ఇక్కడికి మన సీనియర్ డాక్టర్లు చాలా మంది వాళ్ళకున్న తక్కువ రిసోర్సెస్ తో కూడా చాలా సేవ చేసేవారు, అంటే చాలా రికవర్ చేసేవారు, చాలా సేవలు అందించారు. సో కానీ వాళ్ళు కూడా అంతకు మించి చేయలేరు, ఎందుకంటే ఒకటి టీం లేదు, సెకండ్ థింగ్ ఏమన్నా అయితే గొడవ చేస్తారు. అంతే కదా, అప్పట్లో మీరు చూసారు ప్రతి దానికి చిన్న ఏదైనా అంతే ఓవర్ రియాక్ట్, పెద్ద గొడవ హాస్పిటల్ ముందు. మీకు మంచిర్యాల రావడానికి ప్రధాన కారణము మీరు వైద్య రంగంలో డాక్టరే ఉన్నప్పటికీ కూడా మీ నాన్నగారిని కాపాడుకోలేకపోయానని ఒక బాధ కూడా బాగా, అది చాలా, అది మెయిన్, అది నాన్నగారు తర్వాత ఇష్యూ వచ్చి బేసిక్ అంటే ఆ టైంలో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ లేక వచ్చారు, తర్వాత తను చనిపోయారు. అది చాలా బాధ అయింది. అరే మనం క్రిటికల్ కేర్ లో వర్క్ చేస్తూ రోజుకి ఇంతమందిని చూస్తూ ఇంతమందిని కాపాడి మనం నాన్నగారిని కాపాడుకోలేకపోయాము, అంతే. అది చాలా బాధేసేది. బట్ అప్పటికి ఇంకా మనకు ఒక టీం కావాలి. సో అదే టైంలో మీద మన డాక్టర్ కుమార్, డాక్టర్ మన శ్రీనివాస్, డాక్టర్ వంశీ సన్షైన్ లో జాయిన్ అయ్యారు. అప్పుడు జాయిన్ అయ్యి తర్వాత చూస్తే మా అందరిది ఒకటే రకమైన మనస్తత్వం, అందరి మెంటాలిటీ ఒకటే రకంగా ఉండేది. తర్వాత అర్థమైంది, అరే అంత మన వాళ్ళు మనలాగానే ఆలోచిస్తున్నారు వీళ్ళు కూడా అని. ఒక రోజు ఇట్లాగే కూర్చొని లంచ్ చేస్తున్నాం క్యాజువల్ గా, అరే ఏం చేస్తున్నాం మనం కార్పొరేట్ లో ఇక్కడ, సో ఎంత చేసినా కూడా మనం అనుకున్నంత చేయలేకపోతున్నాం, హెల్ప్ చేయలేకపోతున్నాం. కార్పొరేట్ మన మేనేజ్మెంట్ ని మనం ఒక మించి వాళ్ళని అడగవచ్చు, తర్వాత మనం అడిగిన పట్టించుకోరు, అరే ప్రతి కేసుకి ఏమడుగుతారులే అని. సో ఏం చేస్తున్నాం మనమే వెళ్ళి అక్కడే ఒకటి పెట్టుకోవచ్చు కదా, మనమే హాస్పిటల్ స్టార్ట్ చేద్దాం కదా అంటే వాళ్ళందరూ ఎవరు అందరు అరే ఓకే అన్న, సరే వెళ్దామన్నారు. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు వేరే సెకండ్ థాటే లేదు, వెళ్దాం అన్నారు. సెకండ్ డే మేము వచ్చి ఇక్కడ హాస్పిటల్ బిల్డింగ్ వెతకడం స్టార్ట్ చేసాం. సో అట్లా మాకు టైం దొరికినప్పుడు వచ్చేవాళ్ళం. బిల్డింగ్ ఇట్లా ముందే మా అన్నయ్య ఇక్కడ ఉంటారు, తను ఫార్మసీ చూసుకునేవారు, తను చెప్తే వచ్చి చూసేవాళ్ళం. బట్ మాకేంటంటే ఒక హాస్పిటల్ పెడితే మళ్ళీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటే పెట్టాలి. ఏదో 4 బెడ్లు వేసామా, 2 మానిటర్లు పెట్టామా, ఏదో చేసామో కాకుండా ప్రాపర్ ఒక పద్ధతిలో అన్ని డిపార్ట్మెంట్స్, మళ్ళీ హైదరాబాద్లో ఎటువంటి కేర్ ఇస్తున్నామో అటువంటి కేర్ మనం ఇవ్వగలగాలి. అట్లా చేద్దామని చెప్పేసి అన్ని బిల్డింగ్స్ చూస్తుంటే ఆల్మోస్ట్ ఒక 3-4 నెలల తర్వాత ఇప్పుడు మేము ఉంటున్న ప్రెమిసెస్ అరవింద్ సార్ది, డాక్టర్ అరవింద్ సార్ ఇప్పుడు మన మంచిర్యాల సూపరింటెండెంట్ ఉండే ఆర్థో గారు సార్ కూడా కన్స్ట్రక్షన్ వాళ్ళ గురించి స్టార్ట్, మేడం గురించి సార్ గురించి స్టార్ట్ చేసి, సార్ కూడా అప్పటికి ఒక ప్లాన్ తో, అంటే చాలా పద్ధతి, సార్ కూడా ఒక మంచిగా ఒక హాస్పిటల్, ప్రాపర్ హాస్పిటల్ ఉండాలి ర్యాంప్ తో పాటు, అట్లా అది చూడగానే అర్థమైంది, అరే ఏదో ఎవరో మంచిగా కడుతున్నారని చెప్పేసి సార్ని వెళ్ళి మాట్లాడడం, సార్ వెంటనే ఓకే అనడం. సార్ కూడా అసలు ఏం ఆలోచించలేదు, అరే మంచిగా ఉన్నారు పిల్లలు, మంచి టీం ఉంది, మీరు కష్టపడతారంటే నాకు బ్యాడ్ నేమ్ తీసుకురాకండి, నాకు అంతే, బిల్డింగ్ ఇస్తున్నాను బట్ నాకు బ్యాడ్ నేమ్ తీసుకురావద్దు, మిగతా హాస్పిటల్లో అవి ఇవి ఇది చేశారు, డబ్బుల గురించి ఇది చేశారని తీసుకురావద్దు, ఆ మాట ఇస్తే నేను బిల్డింగ్ ఇస్తాను. లేదు సార్ అంటే పాపం సార్ కూడా అసలు వెంటనే ఒప్పుకున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, సార్ కూడా కన్స్ట్రక్షన్ లో చేసి ఇచ్చారు. మేము కూడా అన్ని ఇడిచిపెట్టి అక్కడ వెంటనే ఇక్కడికి వచ్చి దాదాపు 5 నుంచి 6 నెలలు ఓన్లీ కన్స్ట్రక్షన్. మంచిర్యాలలో మిడ్ లైఫ్ అంటే మీరు స్టార్ట్ చేసినారు, ఎవరు మిమ్మల్ని భయపెట్టలేదా? భయపెట్టినారు, చాలా మంది భయపెట్టారు.
ఏమన్నారంటే మీకు ఏం అవసరం అబ్బా, హ్యాపీగా హైదరాబాద్ లో మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, ఏం అవసరం మీకు ఇక్కడ వచ్చి రోజు గడలు అయితే మీకు ఇక్కడ ఎవడన్నా ఇంత ఖర్చు పెట్టి మంచిర్యాలలో పెడతాడు హాస్పిటల్, అది కూడా లోపలికి పెడతాడు ఎవడన్నా అని చెప్పి చాలా ఏం లేదు. చీకటి రాత్రి అయితే చీకటి, లైట్ కూడా ఉండేది కాదు. బాధపడరా మరి? ఎందుకు భయపడ్డాం, ఫస్ట్ భయపడ్డాం. అరే స్టార్ట్ అయ్యాక అరే చాలా మంది అన్నారు, అన్నాక అరే ఏంది తప్పు స్టెప్ తీసుకున్నామా, డబ్బులు లేవు, అన్ని లోన్లు తీసుకొచ్చి పెట్టాము, అందరం ఎవరి దగ్గర డబ్బులు లేవు, అన్ని కాస్ట్లీ ఎక్విప్మెంట్, ఎక్కడ కాంప్రమైజ్ కాదు. అరే ఏం జరుగుతుంది ఏమన్నా అంటే ఒక రకమైన భయం వేసింది. బట్ ఏంటంటే మేము హాస్పిటల్ కింద ఎమర్జెన్సీ వార్డులో అంటే మాకు ఇంకా గుర్తుంది, నైట్ ఎక్విప్మెంట్ మేము ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేయడం చేసాం, ఇంకా హాస్పిటల్ ఓపెన్ కూడా కాలే, అప్పటికి ఎమర్జెన్సీ పేషెంట్స్ రావడం స్టార్ట్ చేశారు. అప్పటికి చాలా మందికి అంటే తెలిసింది ఇక్కడ డాక్టర్లు వచ్చారు, స్టార్ట్ చేద్దాం. చాలా లోకల్ డాక్టర్ మాత్రం చాలా మంది సీనియర్ డాక్టర్లు సపోర్ట్ చేశారు, లేదు మీరు మంచి స్టెప్, మంచి స్టైల్కి అవసరం ఉంది, జాగ్రత్త చేసుకోండి, ఏం కాదు, మేము ఉన్నాం కదా మీకు సపోర్ట్ చేయడానికి అని చాలా మంది సీనియర్ డాక్టర్స్ మాత్రం చాలా మంది సపోర్ట్ చేశారు. ఐఎంఏ నుండి కూడా వాళ్ళు లేదు మంచిగా చేసుకోండి అబ్బా, ప్రాపర్గా ఎథికల్గా చేస్తే మీకు ఇబ్బంది కలగదు, మీరు చేసుకోండి అని చెప్పారు. ఆ హాస్పిటల్ మేము ఇన్స్టాలేషన్ చేస్తుంటే పేషెంట్ రావడం స్టార్ట్ చేశారు. సో అప్పుడు కొద్దిగా ధైర్యం రావడం స్టార్ట్ అయింది. అదే మీకు ఛాలెంజ్, అదే ఛాలెంజ్. అప్పుడు ఆ కేసెస్ ని ఇంకా హ్యాండిల్ చేయడం ఛాలెంజ్. ఇంకో ఛాలెంజ్ అంటే స్టాఫ్, అంటే డాక్టర్లు ఉండి సరిపోదు, అసలు మెయిన్ 24 గంటలు చూసుకునే స్టాఫ్ కావాలి, మంచి నర్సింగ్ కేర్ కావాలి, అడ్మినిస్ట్రేషన్ కావాలి, మిగతా ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, రేడియాలజీ టెక్నీషియన్స్ కానీ, వీళ్ళందరూ కావాలి. మిగతా డిపార్ట్మెంట్స్ లో డాక్టర్స్ కావాలి. మేమంటే వచ్చేసినాం, మన డాక్టర్ శ్రీపూర్ణ శ్రీనివాస్ కూడా రేడియాలజీ, తను కూడా వచ్చేసారు, తను కూడా ఇక్కడ సీతారాంపల్లి, ఆ సార్ కూడా వచ్చేసినారు. ఓకే మీరు వస్తానంటే పద నేను కూడా వస్తాను అని చెప్పేసి స్టార్ట్ చేసినాక ఛాలెంజ్. బట్ అప్పుడు మాకు సన్షైన్ లో చేసిన కొంతమంది స్టాఫ్ ఇక్కడ అంటే ఇక్కడ ఈ దగ్గర పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళంతా మాతో వచ్చి నమ్మకం అంతే, సరే మేమేం అష్యూరెన్స్ కూడా ఇవ్వలే పాపం వాళ్ళకి, అరే కలిసి చేద్దాం రా నాన్న, కష్టపడదాం అంటే పాపం అదే పనిగా అందరూ వచ్చేసినారు. ఆ టైంలో బిగినింగ్ లో అసలు తినడానికి నీళ్లు తాగడానికి కూడా టైం దొరికేది కాదు, అట్లా ఎమర్జెన్సీ కేసులు వచ్చేవి. ఎవరు రోజన్న డే లేదు నైట్ లేదు, పాపం ఎవరు కూడా స్టాఫ్ కూడా అది సార్ టైం అయిపోయింది నేను వెళ్ళిపోతానని కూడా ఎవరు అనేవాళ్ళు కాదు. లైఫ్ కదా, ప్రాణం, అన్ని ఎమర్జెన్సీ, అన్ని అప్పుడు ఏం లేవు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు. తెలిసిపోయింది అరే ఇక్కడ ఒక హాస్పిటల్ స్టార్ట్ అయింది, 24/7 అయితే చూస్తున్నారు, ఇక్కడ బాగానే చూస్తున్నారంట అని చెప్పేసి స్టార్ట్ అయిపోయింది. ఇనిషియల్ గా కొందరికి అరే ఇది కాస్ట్లీ, చాలా ఎక్స్పెన్సివ్ హాస్పిటల్, పోతే డబ్బులు తీసుకుంటున్నారు అని. ఎందుకంటే క్రిటికల్ కేర్ అప్పుడు ఇనిషియల్ గా డెఫినెట్ గా డయాగ్నోసిస్ కి డబ్బులు అవుతాయి. ఇనిషియల్ గా ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ కావచ్చు, సిటీ స్కాన్ చేస్తే 2000 ఇటువంటి ఖర్చు అవుతాయి. తర్వాత బట్ ఒక్కసారి డయాగ్నోసిస్ అయిన తర్వాత మళ్ళీ అవన్నీ రిపీట్ కావు కదా మనకు టెస్ట్. బట్ బయటతో కంపేర్ చేస్తే ఇదే పేషెంట్ హైదరాబాద్ గెలిస్తే తడిసిమోపడేది, దాంట్లో మనం 25% లో 1/4 లో మనం చేసేసాం. అదే కేర్ కదా. ఇప్పుడు మీకు ఈ 10 ఏళ్లలో ఒక మంచి కేసు అంటే మీరు బాగా ప్రౌడ్ గా ఫీల్ అయిన కేసు చెప్పండి సార్. అంటే చెప్తున్నాం, బతికిన ప్రతి పేషెంట్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది. అంటే ఎప్పుడైనా అంటే ఇనిషియల్ గా అంటే మేము చూసింది ఏంటంటే ఇప్పుడు ఎమర్జెన్సీ ట్రామా చాలా వచ్చాయి అప్పుడు. అంటే మనకు ఈ రోడ్ ఫెసిలిటీస్ కూడా అంత బాగాలేకుండే, మనకు ఈ డివైడర్లు ఉండకపోతుండే, ఆ నైట్ ఎట్లా ట్రామాలు వచ్చేవి అంటే చాలా మటుకు ట్రామాస్. ఇంతకుముందు జరిగేది ఏం జరుగుతుందంటే ఇక్కడ ఎమర్జెన్సీ కేర్ లేక పేషెంట్ అంటే కరీంనగర్ షిఫ్ట్ చేసే లోపల చాలా మంది చనిపోయేవారు, లేదా అప్పటికి బ్రెయిన్ డెడ్ అవ్వడం ఏదో ఒకటి జరిగేది అన్నట్టు. అంటే టైంకి మన దగ్గరికి వస్తే వెంటిలేటర్ పెట్టి పేషెంట్ ని సేవ్ చేయడము, తర్వాత అప్పుడు హార్ట్ అటాక్స్ బోలెడు వచ్చేవి, స్ట్రోక్స్ కానీ ఫెయిల్యూర్స్ కానీ ఇవన్నీ వచ్చేవి. సో ఆ స్టెబిలైజ్ ప్లస్ మనకు day 1 నుంచి డయాలిసిస్ ఉంది. ఎంత ఎమర్జెన్సీ ఏ టైంలో రాత్రి 2 గంటలకు పేషెంట్ ఎమర్జెన్సీ వచ్చినా కూడా మనం ఈవెన్ డయాలిసిస్ 24/7 డయాలిసిస్ ఇప్పటికీ ఉంది. అప్పటి నుంచి మనం స్టార్ట్ చేసాం, ఎందుకంటే క్రిటికల్ కేర్ లో అది చాలా పెద్ద మోస్ట్ ఇంపార్టెంట్. సో అది కూడా అంటే ఏ టైంలో ఏం వచ్చినా ఎటువంటి కేసు వచ్చినా హ్యాండిల్ అయ్యేది. సో అంటే ప్రతి కేసు ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది. అంటే సేవ్ అయిన ప్రతి ఒక్క పేషెంట్ చాలా. ఇప్పుడు మన మీ కెరీర్ కి సంబంధించి పక్క పెడదాం సార్. మీరు సీనియర్ డాక్టర్ ఉంటుంది, కొంతకాలం క్రితం వరకు ఇన్సైడర్ ఇది చాలా ఓపెన్ గా చెప్పాలి,
కొంతకాలం క్రితం వరకు ఎలాంటి డయాగ్నోస్టిక్ అంటే ఎట్లాంటి లేకుండానే పేషెంట్ రోగం ఏంటి అని చెప్పేసి మందులు ఇచ్చేవాడు డాక్టర్. రాను కొంత ల్యాబ్ల మీద ఆధారపడితే ఇప్పుడు అంతా డయాగ్నోస్టిక్ మీద ఆధారపడతాం. అప్కమింగ్ సంవత్సరానికి 10-15 వేల మంది డాక్టర్లు వస్తున్నారు. రాబోయే 5 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏంటి? కొద్దిగా కష్టంగానే ఉంటుందండి. ఇప్పుడు మనకే ఇబ్బంది వచ్చింది. ఇబ్బంది అది ఇప్పుడు ఆ ఇబ్బంది అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు అంటే చాలా మెడికల్ కాలేజ్ ఓపెన్ ఇప్పుడు మీరు వింటూనే ఉన్నారు, ఆ మెడికల్ ఫెసిలిటీస్ లేవు, ఈ చెప్పడానికి టీచర్ లేరు, ఫ్యాకల్టీ లేదని చెప్పేసి. అంటే ఆ డాక్టర్లు బయటకు వచ్చి ట్రైనింగ్ సరిగా లేకపోతే ఎట్లా ఉంటుంది అన్నది క్వశ్చన్. ఇప్పుడు మా ఇంజనీరింగ్ కాలేజ్ అప్పుడు బోర్డు పెట్టారు. ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎంతమంది ఇప్పుడు ప్రతి ఒక్క ఇంజనీరింగ్ డిగ్రీ వచ్చిన వాళ్ళంతా గొప్ప ఇంజనీర్లు కావట్లేదు కదా, ఇది కూడా అంతే. సో రాను రాను కొంచెం మెడికల్ ఆ చామ్ పోతుందండి, డెఫినెట్గా ఇప్పుడున్న చామ్ పోతుంది. నెక్స్ట్ ఒక ఇంజనీరింగ్ ఎట్లా ఉన్నారు ఇప్పుడు ఎక్కడ అంటే ప్రతి ఇంటికి ఇంజనీర్ ఉన్నట్టు కూడా డాక్టర్ ఉండొచ్చు. సో కష్టంగానే ఉంటుంది. ఎందుకు ఈ క్వశ్చన్ రేజ్ చేయాల్సి వచ్చిందట సార్? మామూలుగానే ఇప్పుడు పబ్లిక్ కి అవగాహన కంటే ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇది ఏంటంటే నేను డాక్టర్ దగ్గరికి వచ్చిన, నాకు ఆల్రెడీ ఈ ట్రీట్మెంట్ కావాలి, నాకు యాంటీబయాటిక్ రాయాలి సారు అని చెప్పి అడుగుతున్నాడు. సీనియర్లు ఏం చేసినట్టే మీ స్థాయి వరకు ఏంటంటే కాదమ్మా దీనికి యాంటీబయాటిక్ అవసరం లేదు, దీంతో తగ్గిపోద్ది అని చెప్పినప్పటికీ కూడా ఒత్తిడి చేసిన సందర్భాలు ఉంటాయి. అప్కమింగ్ లో పేషెంట్ చెప్పింది రాసే కాలం వచ్చేటట్టు ఉంది పరిస్థితి. వచ్చేటట్టు ఉందండి, ఎందుకంటే పేషెంట్ డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ మేము చూస్తూనే ఉన్నాం కదా, పేషెంట్ ఈ రోజు కూడా చూశాను నేను. నిన్న వచ్చాడు పేషెంట్, వైరల్ ఫీవర్ అర్థమవుతుంది, వైరల్ ఫీవర్, కానీ పేషెంట్ ఓపిక లేదు. ఇవాళ వచ్చి సార్ మీరు అసలు యాంటీబయాటిక్ రాలేదంటే దీనిలో యాంటీబయాటిక్ లేదంటే, అరే నీకు యాంటీబయాటిక్ అవసరం లేదు ఎందుకంటే ఇది వైరల్ ఫీవర్ లాగా ఉందంటే, లేదండి యాంటీబయాటిక్ కూడా ఎట్ట తగ్గుతుంది జ్వరం, వాళ్ళే అడిగేస్తున్నారు. అది చాలా మటుకు వచ్చే పేషెంట్లు ఆల్రెడీ వాడుకొని వస్తారు. ఇంతవరకు డైరెక్ట్ వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఇప్పటికి కూడా. ఆల్రెడీ మెడికల్ ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మెడికల్ షాప్కి వెళ్తే మీకు ఏ మెడిసిన్ అంటే ఆ మెడిసిన్ దొరుకుతుంది. ఎంత పెద్ద మెడిసిన్, ఎంత పెద్ద యాంటీబయాటిక్ కావచ్చు, మీకు స్టెరాయిడ్స్ కావచ్చు, పెయిన్ కిల్లర్ ఏదంటే అది ఓవర్ ద కౌంటర్ మీరు తీసుకోవచ్చు. సో అందరికీ ఇప్పుడు వాట్సాప్ ప్రొఫెసర్లు అయ్యారు అందరూ. ఆ వాట్సాప్ ఇన్స్టిట్యూట్ లో ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత అందరికీ కొన్ని మందులు నోటి డోలోస్, మోంటెకెల్సీ, అజిత్రోమైసిన్, క్లాసైక్లిన్, క్లావము ఇవన్నీ నోటెడ్. సో అంటే ప్రతి దానికి ఇదే ట్రీట్మెంట్ అన్నది ఒక అందరికి అపోహ వచ్చేసింది అన్నట్టు. ఏమున్నది డాక్టర్ దగ్గర ఇవే రాస్తాడు అంతే, మనం తీసుకుంటే మింగితే అయిపోద్ది, తగ్గకపోతే చూద్దాం. కానీ అంటే డాక్టర్కి ఏది మెడిసిన్ ఎప్పుడు ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలా, ఎంత మోతాదులు ఇవ్వాలా, అవసరమా లేదా. ఎందుకంటే ఏమవుతుందంటే యాంటీబయాటిక్స్ ఇష్టరాజ్యంగా వాడడం వల్ల పేషెంట్కి నష్టం ప్లస్ కమ్యూనిటీకి నష్టం. దానివల్ల ఏంది రెసిస్టెన్స్, అంటే డ్రగ్ రెసిస్టెన్స్ పెరిగిపోయింది. ఇప్పటికి మేము చూస్తున్నాం గత ఈ 10 years చూసుకుంటే సింపుల్ ఒక యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనుకుందాం, ఇప్పుడు సమ్మర్లో చాలా కామన్. ఇంతకుముందు సింపుల్ యాంటీబయాటిక్స్ మనం రాసిస్తే ఒక 4-5 రోజుల్లో టాబ్లెట్స్ తగ్గిపోయేది. ఇప్పుడు విపరీతమైన రెసిస్టెన్స్, అంటే మామూలు ఇంజెక్షన్స్ కూడా సరిపోవట్లా, పెద్ద అంటే హై ఎండ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది. కాంప్లికేషన్స్ పెరుగుతున్నాయి, అంటే ఉట్టి ఇన్ఫెక్షన్ కాస్త కిడ్నీ వరకు వెళ్ళి పస్ కావడము, చాలా మంది పేషెంట్కి ఆ పస్ తీయడానికి స్టంట్ వేయడం, అంటే చాలా ఇన్సిడెంట్లు పెరిగిపోతున్నాయి. ప్రొలాంగ్ ట్రీట్మెంట్, వాళ్ళకి చాలా రోజులు యాంటీబయాటిక్ ఇవ్వడము. అంటే ఇంతకుముందు డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి అవసరం ఉండదు, ఇప్పుడు ఏమీ లేకుండా ఎటువంటి షుగర్ ఎటువంటి వ్యాధి లేని వాళ్ళు కూడా పోనీ అదేదో పెద్ద ఏజ్ అయిపోయి వాళ్ళకి ఏం లేదని కాదు, 40 years 30-40 years లోపల వాళ్ళు కూడా ఇటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తున్నారు. ఎందుకు వస్తున్నాయి? ఇష్టరాజ్యంగా యాంటీబయాటిక్స్ వాడుతున్నారు, డ్రగ్ రెసిస్టెన్స్ పెరిగిపోయింది, ఆ మందు ఇంకా ఆ బ్యాక్టీరియా పనిచేయదు. ఇంకా ప్రాంతాలలో స్టెరాయిడ్స్ కూడా బాగా ఎక్కువైపోయి సీరియస్ పేషెంట్ కూడా వచ్చిందో అని చెప్పేసి చాలా ఏంటంటే ఇది కూడా అంతే. ఈ మనకు ప్రతి దానికంటే స్టెరాయిడ్ ఇప్పుడు నొప్పులు ఉన్నాయండి, సింపుల్ ఒక ఆర్థరైటిస్ ఉంది అనుకుందాం. ఆర్థరైటిస్ కి అంటే ఇన్షియల్స్ ఆర్థరైటిస్ కి కొద్దిగా ఎక్సర్సైజ్, కొన్ని షార్ట్ ఒక పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం పెయిన్ కిల్లర్స్, తర్వాత మెయిన్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ అవి చేసుకుంటూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మటుకు ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది.
స్టెరాయిడ్ వేస్తుంది వెంటనే తగ్గిపోతుంది, పేషెంట్ కి ఎక్సర్సైజ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, హ్యాపీ. అంటే సింపుల్ గా కష్టపడకుండా మనకు ప్రాబ్లం సాల్వ్ కావాలి. ఈ ఎక్సర్సైజ్ కూడా ఫిజియోథెరపీ ఇవన్నీ రోజు కూర్చొని ఎవరు చేయాలి, ఇది మనకి ఏం అవసరం, వేసుకున్నాం టాబ్లెట్ వేసుకున్నాం, స్టెరాయిడ్ వేసుకున్నాం, పెయిన్ కిల్లర్ వేసుకున్నాం, అయిపోయింది. కానీ రాను అదేంది అలవాటు అయిపోతుంది. అది ఒక్క రోజు మానేస్తే పేషెంట్ నొప్పులు తరం కాదు, ఆ నొప్పులు ఎక్కువ ఉన్నాయని మళ్ళీ వేసుకుంటాడు. వేసుకొని ఎప్పుడు వస్తాడు డాక్టర్ దగ్గరికి, అయితే కిడ్నీస్ దెబ్బతినో లేదా దానివల్ల రకరకాల కాంప్లికేషన్, వెయిట్ పెరగడము, వాపులు రావడము, షుగర్ రావడము, ఇటువంటివి వస్తాయి. అప్పుడు రావడం స్టార్ట్ చేస్తారు ఎండ్ ఆఫ్ పొజిషన్ లో అంత ముదిరినాక. అది చెప్పాలంటే మనకు అంత ముదిరినాక రావడం అన్నట్టు. అప్పటికి ఎట్లాగో స్టెరాయిడ్లు మెల్లిమెల్లిగా మానేయాలి, బట్ అప్పటికి సైడ్ ఎఫెక్ట్లు వచ్చేసి ఉంటాయి. మరి ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ కావాలండి. కిడ్నీస్ దెబ్బతుంటే ఇప్పుడు కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఇచ్చిన మందులు వాడాలి, షుగర్ వస్తే షుగర్ కి మందులు వాడాలా. సో ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో అంటే ఈ ఇదే అంటుంది ఇష్టరాజ్యం. ఇప్పుడు మీరు ఎక్కడికి పోయినా మీరు కొంతమందికి డాక్టర్ అంటే ఫోబియా వల్లనో ఇంజెక్షన్ ఫోబియా వల్ల కూడా రాకుండా ఉండి మెడికల్ షాపుల దగ్గరనే ఎక్కడ దొరికితే అక్కడ టాబ్లెట్స్ మింగడం కూడా జరుగుతున్నట్టు ఉంది సార్. చాలా మీరు చెప్తున్నాను కదా. ఇప్పుడు మీ దగ్గరకు వస్తే మరి మీరు కౌన్సిలింగ్ అట్లా చేసి చేస్తాం. అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ చేసి అంటే వాళ్ళకి ఏంటంటే మళ్ళీ మనం అంటే ఎప్పుడైతే స్టెరాయిడ్స్ విత్డ్రా చేసుకుంటూ మెల్లిమెల్లిగా సడన్ గా స్టాప్ చేయలేము. ఇప్పుడు కొన్ని సంవత్సరాల వరకు స్టెరాయిడ్ వాడుకుంటూ వచ్చాడు, సడన్ గా ఆ రోజు నుండే తీసేయలేము దాన్ని. అది మెల్లిమెల్లిగా డోస్ తగ్గిస్తూ దాన్ని విత్డ్రా చేయాల్సి ఉంటుంది. పేషెంట్ కి చెప్పాలి. ఆయన అంటాడు, పేషెంట్ అంటాడు, సార్ అది వాడుకుంటేనే బాగున్నా, ఇది నువ్వు బంద్ చేస్తే నా పరిస్థితి ఏంది? ఇక్కడ కూడా వాళ్ళ నిర్ణయమే. సో ఇక మెల్లిమెల్లిగా కౌన్సిల్ చేసి ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ చుట్టుపక్కల వాళ్ళకి కౌన్సిల్ చేసి వీళ్ళకి చెప్పి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఆల్రెడీ వచ్చారేనా నీకు, లేకపోతే ఇంకా వస్తాయి ఇంకా ఫ్యూచర్ లో, నువ్వు మానేస్తేనే నీకు ఇదేని చెప్పేసి మెల్లిమెల్లిగా చేయాలి, తప్పదు. పేషెంట్ కూడా కానీ కొంతమంది అది కూడా వినరు, ఇంకా ఆ నొప్పులు భరించలేదు ఇక రారు, ఇంకా డాక్టర్ దగ్గరికి రా, సరే ఉంటా పోతే తర్వాత చూద్దాంలే అని చెప్పేసి. ఇంకోటి కిడ్నీ ప్రాబ్లం వస్తే లీస్ట్ బాధర్డ్ అన్నట్టు. అంటే ఇప్పుడు నాకు నొప్పి లేదు కదా అంటే కిడ్నీ ఫెయిల్ అయితే నొప్పి ఏం రాదు, అది తెలియదు. సో నొప్పి లేదుగా, కిడ్నీ ప్రాబ్లం ఏంటిది, ఎప్పుడు బాగా అది ముదిరినాక ఆ వాపులు ఎక్కువయ్యో, ఆయాసం వచ్చో, ఇంకేదో వచ్చో అప్పుడు వస్తారు. అప్పటికి ముదిరిపోతుంది, అప్పటికి డయాలసిస్ దేనికి వెళ్ళిపోతాడు పేషెంట్. సో అంతవరకు తెచ్చుకుంటారు, చాలా మంది ఉన్నారు అలా. అదే పూర్తి స్థాయిలో బెడ్ సిక్ అయితే తప్ప రోగం వచ్చిందని ఐడెంటిఫికేషన్ లేదు, పీరియాడికల్ చెకప్ అనేది లేదు. ఇప్పటికీ చెప్తున్నాను, డయాబెటిక్ పేషెంట్ కూడా మీరు ఎంత చెప్పండి అట్లాగే అంటే రెగ్యులర్ గా మెడికేషన్ వాడరు. చాలా మంది 60% చెప్తున్నారు. ఉన్నారు చాలా. అయ్యో నాకు ఒక పేషెంట్ ఉండే, పెద్ద ఆవిడ ఇప్పుడు చనిపోయింది. తనకి ఏంటంటే బీపీ ఉండే, బీపీ మెడిసిన్ రాస్తే వాడేది కాదు. నేను బీపీ మెడిసిన్ వాడితే నాకు అలవాటు అవుతుంది, నేను వాడా అంతే. ఎంత చెప్పినా వాళ్ళ పాపం అబ్బాయి వీళ్ళు ఎంత చెప్పినా వినేది కాదు, వేసుకునేదే కాదు. చెప్పిపోయి అమ్మ ఏదో బలంగోలేని దానిలో కల్పిస్తే పోయి బయట అడిగేది ఎవరినొకరిని, మెడికల్ షాపుల్లో తెలిసిన పక్కన డాక్టర్ను. అబ్బో ఆమె అస్సలు ఎవరు నమ్మేది, ఆమె బీపీ ఎవరో ఒకరు చెప్తారు కదా బీపీ గోళీ అంతే. అస్సలు మీరు ఎంత చెప్పండి ఆమెకు అంతే కదా, నేను బీపీ వాడదు, వేసుకుంటే నాకు అలవాటు అయిపోద్ది. ఆమెకి మళ్ళీ చిన్న వయసు కాదు, 70 సంవత్సరాల్లో. ఆయన వాడలేదు, ఆమెకు మెల్లమెల్ల కిడ్నీలు దెబ్బతిన్నాయి, హార్ట్ ఫెయిల్యూర్ అయింది, తర్వాత ఏమైంది తను చనిపోయింది. అంటే చెప్తున్నాను అంత ఎక్స్ట్రీమ్ లో కూడా ఉన్నారు. సో ఇప్పటికీ అంత ఇన్సులిన్, ఇప్పుడు కొందరు చాలా అన్కంట్రోల్ డయాబెటీస్ వాళ్ళకి ఇంకా ఒక పర్టికులర్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అంటే టాబ్లెట్స్ పనిచేయచ్చు, చాలా రకరకాల కారణాలు ఉన్నాయి వాటికి, పనిచేయవు, ఇన్సులిన్ వాడాలి, వాడను. అమ్మో ఇన్సులిన్ అబ్బో సార్ అది లాస్ట్ స్టేజ్, నేను వాడను. ఎందుకంటే మనకి ఇంకోటి ఈ మన ఏరియాలో ప్రాబ్లం ఏంటంటే డాక్టర్ల కంటే పక్క వాళ్ళ మాట ఎక్కువ వింటారు. ఎదురుంటా కావచ్చు, పక్కింటా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ ఆటో డ్రైవర్ కావచ్చు, ఇంట్లో పని చేసి పని మంచిగా కావచ్చు, వాట్సాప్ డాక్టర్లు. ఇక వాట్సాప్ కాకుండా అంటే ఎవరు ప్రతి ఒక్కరు అంటే ఉచిత సలహా ఇవ్వడం మన దగ్గర, అంటే సలహా కూడా పడేద్దాం ఏంది, అరే ఇన్సులిన్ వేసుకుంటే కిడ్నీలు పాడైతే ఎవరు చెప్పారు నీకు ఇన్సులిన్ వేసుకోవాలి, అంతే బంద్. టాబ్లెట్లు వాడే వాళ్ళు కూడా టాబ్లెట్లు వేసుకుంటే పోతాయి కిడ్నీలు, అంతే. ప్రతి ఒక్క దానికి కిడ్నీలు పాడైతాయి. కామన్ డైలాగ్ మేము వినేది రోజుకి 4 దగ్గర, అబ్బా సార్ కిడ్నీలు పాడైతాయి అంటే ఎందుకు సార్ ఇంత మందులు ఇస్తున్నారు, ఎవరు చెప్పారంటే
మా ఇంట్లో పని చేసిన ఆమె చెప్పింది పని సార్. చేసేటాను. అమ్మ మరి ఆమెకి ఏమైనా తెలుసా, ఆమెకి ఏమన్నా అంటే వెళ్ళి సార్ అబ్బా వద్దు సార్ అవి మందులు వద్దు. ఓ ఇన్సిడెంట్ కూడా ఉంది. మన మందమర్రి ఆవిడని, ఆమె కూడా ఒక పెద్ద ఆవిడ 60 చిల్లర ఉంటే, ఆమె చాలా సంవత్సరాలు షుగర్ కంట్రోల్ లేకుండే, ఏదో తిమ్మిర్లు మంటలను వచ్చింది. ఇచ్చాక బాగా చాలా వరకు బెటర్, 80% రికవర్ అయింది, మంచిగా వచ్చేది. అప్పుడు మనకి ఫ్రీ బస్సు లేదు కదా, మనకి 7 సీటర్ ఆటోలలో ఆమె వచ్చి పోతుండేది. రెగ్యులర్గా వచ్చి ఆటో డ్రైవర్ ఇక మనకు పరిచయం అయితే మాట్లాడుతుంటారు కదా, ఏంటమ్మా అంటే ఇట్లా షుగర్ ఉంది బిడ్డ, డాక్టర్ దగ్గరికి పోయి మందులు వాడుకుంటున్నా అంటే, ఇక మందులు వాడి ఇంగ్లీష్ మందులు వాడుతుంటే కిడ్నీలు పాడైతే నువ్వు అవెందుకు వాడుతున్నావు, ఇక ఆ తీగ తాగు, ఈ పొడ్లు తిను అని ఆమె చెప్పాడు. సరే ఈమె కూడా పోనీ అడగాలి కదా ఎవరన్నా. సరే ఆమె కూడా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కంట్రోల్ లేదు, ఇప్పుడు మంచిగా ఉన్నా, నేను కొద్దిగా ఆరోగ్యంగా ఉన్నా, లేదు మానేసింది. ఒక వారం 10 రోజుల తర్వాతనేమో ఒక రోజు ఎమర్జెన్సీ ఫుల్ షుగర్ పెరిగి ఒక్కసారి రాత్రి ఎమర్జెన్సీలోకి వచ్చింది, సీరియస్ అయింది. డయాబెటిక్ కీటోసిస్ అంటారు, షుగర్ బాగా విపరీతంగా పెరిగి, సో బాగా డిహైడ్రేట్ అయ్యి ఒక 2 రోజులు ఐసీలో ఉండి, మళ్ళా ఖర్చు అయింది ఆమెకు. ఖర్చు అయిన తర్వాత ఇక తిట్టడం, వాడు అట్లా చెప్పిండంటే ఒకసారి వాడు చెప్పిండు, మరి నీ తెలివైందేమో అమ్మా, నువ్వన్నీ అడగచ్చు కదా, ఏం సార్ ఏం చేస్తాం, నమ్మినా. అదే ఒకటే కాదు, ఇప్పుడు జాండీస్ మన దగ్గర ఇంకోటి, మీరు ఏమని చెప్పండి అంటే అక్కడ కిడ్నీలు ఎంత ప్రాబ్లం ఉన్న కిడ్నీల గురించి అది ఏం పట్టించుకోరు. సార్ నొప్పి లేదు ఏం లేదు చూద్దాం లేండి సార్, అయినప్పుడు బాగా ఎక్కువైనప్పుడు చూద్దాం, ఇప్పుడు మంచిగానే ఉన్నా. జాండీస్ అన్న ఒక్క మాట చెప్తే మన దగ్గర వణికిపోతారు. అది చాలా మంది బయట అడ్వాంటేజ్ తీసుకుంటారు, ఈ చెట్ల మందులని అవని రకరకాలు. అంటే అసలు అవసరం లేకున్నా కూడా చాలా కొన్ని జాండీస్ ఉట్టిగే తగ్గిపోతాయి, కొన్ని వైరల్ హెపటైటిస్ లో వస్తాయి. అనవసరంగా పోయి చెట్ల మందులు తాగి లివర్ దెబ్బ తీసుకొని చాలా మంది చనిపోయిన పేషెంట్స్ కూడా. జాండీస్ అనగానే మెడలో దండలు వేయడము, అది పొడి రకరకాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్, ఒక్కొక్క ఏరియాలో వాటిని నమ్ముతారు, ఇప్పటికీ నమ్ముతారు. సో అక్కడ సైడ్ ఎఫెక్ట్లు వచ్చి ఏమన్నా అయితే అక్కడ ఎవరిని అడగరు, అయ్యో మా కర్మ సార్ ఏం చేస్తాం, పాపం ఆయన ఇచ్చినాడు మాకు వాళ్ళే అంటే అక్కడ దేవుడు ఇచ్చినట్టు, దేవుడు ఇచ్చినట్టు డాక్టర్ దేవుడు. ఇక్కడ చిన్న సైడ్ ఎఫెక్ట్ వస్తే అంటే డాక్టర్ల పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు మీరు ఏది అడిగినా అంటే ఏం చేసినా ఇప్పుడు భయమే ఉంది అన్నట్టు. ఇప్పుడు ఏదో ఒక డ్రగ్ కి కంపల్సరీ, ఇప్పుడు ఒక పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకోండి, అది ఓవర్ డోస్ అయితే దాని సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి కదా. పెయిన్ కిల్లర్, ఇప్పుడు పెయిన్ కిల్లర్ కొందరికి పడదు, ఎంతమంది ఉంటారు, చాలా తక్కువ. ఇప్పుడు ఒకరికి పడదని చెప్పి అందరికి మానేయలేం కదా, అది ఎవరికి ఒకరికి రియాక్షన్ వస్తుంది. సో అట్లా అని చెప్పేసి ఆ ఇచ్చిన డాక్టర్ని తప్పను. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీడియా తోటి కూడా ఏమనుకోకండి, మీడియా తోటి కూడా ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే దాంట్లో వన్ సైడే మనకు కనబడుతుంది. సెకండ్ సైడ్ అంటే డాక్టర్ సైడ్ నుండి ఏంది పోనీ కనీసం వెళ్ళి ఆయన అడిగి ఏం జరిగింది అసలు ఏంటి అన్నది ఎక్కడా రాదు. అంటే న్యూస్ అంటే మన పేపర్లో కావచ్చు, లేకపోతే బయట కావచ్చు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చాయో కథం ఒక దగ్గర ప్రింట్ అయ్యి లేకపోతే ఒక టైప్ చేసి వదిలిపెడితే ఇక అంతే, ఇంకా అసలు ఏం చేసిండా, అట్లా చేస్తాడా డాక్టర్, పాపం అనవసరంగా చంపేసిండు, అంతే. మన ఇంకో అంటే అప్పటికి సరే తర్వాత నిజ నిర్ధారణ అవుతుంది, దానికి కమిటీ వస్తుంది, అవన్నీ జరుగుతాయి, కానీ అది ఎవరు పట్టించుకోరు. పేషెంట్ డాక్టర్ అయితే బదనాం అయిపోతాడు, అప్పటికి హాస్పిటల్ బదనాం అయిపోద్ది. అంటే ఇప్పుడు పేషెంట్లు కూడా ఊరికే ఆ ఫేస్ ఏదో పెట్టేసి సోషల్ మీడియాలో ఈ హాస్పిటల్లో ఇది అనవసరంగా ఇది చేస్తున్నారు, అనవసరంగా వెంటిలేటర్ పెడతారు. అనవసరంగా ఎందుకు పెడతారండి వెంటిలేటర్ పెట్టే ముందు పేషెంట్ ఇప్పుడు పేషెంట్ అంటే అటెండెంట్ కన్సెంట్ లేకుండా ఎవరికైతే వెంటిలేటర్ పెట్టరు కదా, ఎవరికి సర్జరీ చేయరు కదా. మీకు చెప్పే ముందు కంపల్సరీ కౌన్సిలింగ్ చేసి మీ దగ్గర రిటర్న్ సిగ్నేచర్ తీసుకున్న తర్వాత ఏదైనా ప్రొసీజర్ చేస్తారు. చేసేటప్పుడైతే నీకు అవగాహన ఉంది కదా, సో నువ్వు వద్దనుకుంటే ఇంకో దగ్గరికి తీసుకెళ్ళాలి, నువ్వు సైన్ ఏం పెట్టద్దు. పెట్టిన తర్వాత అంత అయిపోయిన తర్వాత అనవసరంగా పెట్టినారు ఇటువంటి. అంటే దానివల్ల కూడా భయం. అంటే చాలా మంది డాక్టర్లు చేయగలిగి కూడా ఎందుకు ఈ హెడ్ఏక్,
ఎందుకు ఈ తలనొప్పి దానివల్ల ఎవరికి బర్డెన్ పెరుగుతుంది? పేషెంట్ పేషెంట్. అదే పేషెంట్ వేరే కార్పొరేట్ కి వెళ్తే చాలా బిల్ అవుతుంది డెఫినెట్ గా. ఇంకొకటి సార్, అంటే ఈ భయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అంటే మీరు ఇప్పుడు ఫిజిషియన్ గా మీరు కొంతమంది కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అదేంటంటే ఆ పదం వాడితే మళ్ళీ అందరూ భయపడతారు. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళు, సైకాలజీ అనే పదం వాడని. మీరేమైనా అట్లాంటి సందర్భాలు చాలా అండి. ఆల్మోస్ట్ మనకు అంటే మన రెగ్యులర్ గా వచ్చి అంటే డైలీ చూసే పేషెంట్స్ లో 20 to 25% ఉంటారు. అంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తారన్నట్టు. అంటే ఒకటి గుండె దడని, అదని ఆందోళన అని చెప్పేసి ఒక ఇంత ఫైల్ పట్టుకొని వస్తారు. అంటే అప్పటికి 10 మంది డాక్టర్కి వెళ్ళి యాంజియోగ్రామ్ కూడా చేయించుకొని వచ్చే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో ఫస్ట్ డాక్టర్కి చెప్పారు. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే పక్కన ఇంట్లో వాళ్ళు కూడా కొట్టేస్తారు. నిజంగా అమ్మ ఏమన్నా స్ట్రెస్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉందా, టెన్షన్స్ ఉన్నాయి ఇంట్లో, ఏమన్నా ఆలోచన ఆమెకి ఏముంటుంది సార్ ఆలోచన, మంచిగా ఉన్నాం అంత మంచిగా ఉన్నాం ఫస్ట్ పక్కన భర్తను తండ్రి వాళ్ళ తల్లి ఆమెకి ఏముండేది మంచిగా ఉంది, లేదా ఆయనకి ఏముంటది, ఏం ప్రాబ్లం ఉంటుంది అంటే ఫస్ట్ వీళ్ళు కొట్టిపడేస్తారు అన్నట్టు. అరే కనీసం ఆమెను మాట్లాడినిచ్చి ఏముంది ప్రాబ్లం, అట్లా మెల్లిగా మాటల్లోకి దించి మెల్లిమెల్లిగా అడుగుతుంటే చాలా మంది బయటికి వస్తారు. సో అంత మనం మాట్లాడి అంత చెప్పిన తర్వాత అమ్మ ఇవేం అవసరం లేవు, నీకు కొంచెం కౌన్సిలింగ్ కావాలా, లేకపోతే నీకు న్యూరో సైకియాట్రిస్ట్ మాట అంటేనే ఇంకా వాళ్ళకి భయం కాదు, అది ఒక మాకేమైనా పిచ్చా, ఓహో ఇట్లా వస్తారా అంటే సైకియాట్రిస్ట్ అంటే అదొక అంటే చదువుకున్న వాళ్ళతో కూడా ఇదే ప్రాబ్లం. సరే ఊర్లో నుండి వచ్చే వాళ్ళు, చదువు అవగాహన లేని వాళ్ళు, పాతకాలం అంటే వాళ్ళు ఇంకా బెటర్, చెప్తే నిజంగా వింటారు వాళ్ళు, మనం చెప్తే వాళ్ళు వింటారు. ఈ మిడిమిడి జ్ఞానం ఉంటుంది కదా, ఇటు మొత్తం తెలిసిన వాళ్ళతో మాట్లాడవచ్చు, లేదా ఏం తెలియని వాళ్ళతో మాట్లాడవచ్చు. ఈ మధ్య రకంగా ఉంటారు చూడండి, కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉండి, అంటే మనకి మొత్తం తెలుసు అనుకుంటారు, పడినాడు మనకే చెప్తా ఉంటాడు, మాకేంటి సార్ ప్రాబ్లం, ఏది మన పిచ్చోళ్ళమా మేము, ఆమెకేం మంచిగా ఉన్నది, మీరు ఊటిగా ఏదో చెప్తున్నారు, మీకు చాదనేది చేయండి లేకపోతే లేదు అని చెప్పేసి. కానీ వాళ్ళు తిరిగి మళ్ళీ వస్తారు డెఫినెట్గా. ఎక్కడ మంచిగా కాదు వాళ్ళకి, అప్పటికి బాగానే ఖర్చు పెట్టుకుంటారు, మళ్ళీ తిరిగి ఎప్పుడో ఒక టైంలో మళ్ళీ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సింది వాళ్ళు. మనకి ఇప్పుడు షుగర్ బీపీకి వచ్చేసరికి మన కోల్బెల్ట్ ఏరియాలో మంచిర్యాల హెడ్ క్వార్టర్ గా ఇక్కడ ఎట్లాంటి డిసీజెస్ ఎక్కువ ఐడెంటిఫై చేసింటారు, అంటే ఎందుకు ఎక్కువ అవుతా ఉంటాయి అని? అంటే ఒకటి 2 types అండి మన దగ్గర. అంటే క్రోనిక్ డిసీజ్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ కానీ, వేత కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఇటువంటివి ఏంటంటే ఒకటి మా అంటే అవగాహన, అంటే ఈ సింపుల్ థింగ్ మరి ఏదైనా అండి, మంచి ఆహారం, ఎక్సర్సైజ్, రెగ్యులర్గా ఎక్సర్సైజ్, ఎటువంటి అలవాట్లు ఉండకపోవడం, ఇవి చేస్తే చాలా మటుకు ఏం ప్రాబ్లమ్స్ రావు. ఒకటి ఇది ఇప్పుడు రెగ్యులర్ మన లైఫ్ స్టైల్లో అది చాలా మటుకు మిస్ అయ్యేది ఇవే. అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండదు, డైట్ మనం ఇప్పుడు చెప్తున్న అన్నం మన అంటే ప్రతి ఇంట్లో ఉండేది మన ఏరియాలో అంటే 2 పూటలు అయితే వైట్ రైస్ లేదా రైస్ కి సంబంధించే తిరుగుతుంటాయి మన ఇంట్లో. అంటే ఏమంటారు బియ్య పిండితో చేసినావో వాటితోటి, అంటే ఎటు చూసినా వాటి చుట్టే తిరుగుతుంటాయి, లేదా మైదానం లేదు ఇటువంటి, లేదా ఫ్రై ఐటమ్స్ ఇంట్లో ఏముంటాయి, సకినాలు, బిల్లలు, అంటే మన ఇప్పుడు స్నాక్స్ అవే, అదే ఓకే. ఎక్సర్సైజ్ లేదు, అలవాట్లు ఒకటి. అంటే మగవాళ్ళకైతే ఇక్కడ ఇంకా ఆల్కహాల్ అంటే అది రెగ్యులర్ కామన్ అయిపోయింది. ఇక్కడ చిన్న వయసులోనే ఇప్పుడు అన్ని స్టార్ట్ అవుతున్నాయి. అంటే తాగకపోతే అదో పెద్ద సామాజిక తప్పిదం అన్నట్టే, తాగను నీకు అలవాటు లేదా అంటే అదొక పెద్ద, అంటే అలవాటు లేకపోవడమే పెద్ద ఇదైపోయింది. అంటే దానివల్ల ఏంటంటే ఎస్పెషల్లీ యూత్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, తొందర ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఫ్రెండ్స్ వల్ల, దానివల్ల సోషల్ మీడియాలో తాగడానికి అలవాటు పడడం చిన్న వయసులో. ఇక్కడ మళ్ళీ గుట్కా, ఈ టొబాకో కన్సెప్షన్, గుట్కా కానీ, తర్వాత అంబర్, ఈ మహారాష్ట్ర చుట్టుపక్కల ప్రాంతాల్లో కర్ర, ఇది అంటే వాటికి చాలా అలవాటు. సో ఇంకోటి ఆడవాళ్ళ విషయానికి వస్తే ఇంట్లో అంతే, మన దగ్గర ఇంకోటి ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. అంటే ఇంటి పని చేస్తే సరిపోతుంది అన్న ఒకటి, అన్ని ప్రతి అమ్మాయి కొంచెం ఎక్సర్సైజ్ పని చేస్తున్నాం కదా సార్, ఇంట్లో అన్ని పనులు చేసుకుంటున్నాం, ఇంకేం ఎక్సర్సైజ్ చేస్తాం మేము, అది సరిపోదా మాకు. టీలు విపరీతంగా, అంటే టైంకి తినేది లేదు, టీలు మాత్రం విపరీతంగా తాగడం. తర్వాత మన దగ్గర మసాలా, అంటే కారం మసాలా చాలా అలవాటు.
అంటే మామూలుగానే మనది అన్ని ఇప్పుడు వచ్చే ఫుడ్ అంతా అడల్టరేటెడ్, అంటే ఏదో రకంగా ఏదో కెమికల్స్ ఏదో రకంగా మీరు వింటూనే ఉన్నారు కదా, రోజు చూస్తున్న ప్రతి దాంట్లో ఏదో రకంగా కల్తీ ఉంది. అవి చాలు మనకి ప్రాబ్లమ్స్. అంటే ఏ అలవాట్లు అవసరం లేదు, ఆ ఫుడ్, ఆ నీళ్లు, ఆ గాలి సరిపోతుంది. ఇప్పుడున్న పొల్యూటెడ్ ఏదో ఒక ప్రాబ్లమ్ తీసుకురాను. దానిపైన ఇంకా కొత్త అలవాట్లతోటి డెఫినెట్ గా తొందరగా వస్తున్నాయి. తర్వాత జంక్ ఫుడ్, ఇంతకుముందు ఊర్లలో ఇవన్నీ ఎక్కడ దొరికాయండి, అంతే కదా, పిజ్జాలు, బర్గర్లు. ఏ ఊరికి వెళ్ళండి ప్రతి చోట మీకు అనే నూడిల్స్, ప్రతి ఒక్కరికి పిల్లల్లో నూడిల్స్, అంటే ఇటువంటి బేకరీ ఫుడ్ కానీ నూడిల్స్ కానీ ఇవన్నీ పిల్లలు కూడా. ఇప్పుడు ఏ స్కూల్ అయితే గ్రౌండ్ ఎన్ని స్కూళ్ళల్లో ఉన్నాయి చెప్పండి? లేదు. ప్రతి స్కూల్లో రూమ్లలో వేసి క్లోజ్ చేయడమే, జీలే. బయటికి పోయి ఆ గ్రౌండ్ ఉన్నా వాళ్ళకు స్పోర్ట్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్, పేరెంట్స్ తప్పు కూడా ఉంది. అంటే పేరెంట్స్ వాళ్ళకి కావాల్సింది మార్కులు కావాలా, వాడు ర్యాంక్ 90% వచ్చింది, 95%, 99% వచ్చిందా? అరే వాడు ఎట్లున్నాడు, వేరే స్పోర్ట్స్ ఏమైనా ఆడుతున్నాడు లేదా, వాడు ఫిజికల్ గా ఏం చేస్తున్నాడు, ఏం లేదు. ఒబిసిటీ, చైల్డ్ ఒబిసిటీ. ఇప్పుడు స్కూల్ 10 ఏళ్ల వరకు చాలా వరకు హెల్త్ దెబ్బతినే అవకాశం చాలా. ఇప్పుడు పిల్లల్లో ఎంతమంది చూస్తున్నాం సింపుల్ గ్యాస్ట్రైటిస్, 7-8 years 10 years పిల్లల్లో గ్యాస్ట్రైటిస్ చాలా కామన్ అయిపోయింది. గ్యాస్ట్రైటిస్ అంటే మన పాపులేషన్ లో నాకు తెలిసి 70% గ్యాస్ట్రైటిస్ తో ఉన్నారు. అన్ని రకాల అలవాట్లు, అటు మనకు ఫుడ్ నుంచి, అంటే టీలు తాగడము, మసాలా ఫుడ్ ఎక్కువ తినడం, టైంకి తినకపోవడం, లేదా ఓవర్గా ఒకటేసారి ఎక్కువ తినడము, ఇటువంటివి మెయిన్ కారణం వాటికి. సో దీనిపైన అలవాట్లు, ఇక ఆల్కహాల్ ఉన్న వాళ్ళకి అలవాట్లు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆల్కహాల్ అంటే, ఇప్పుడు సింగరేణి ఎంప్లాయీ అంటాడు, అబ్బాయి అంటే ఎందుకు తాగుతున్నా అంటే సింగరేణి కాదు సార్ అంటే సింగరేణి అయితే మందు తాగాల, బాగా కష్టపడ్డాడు కాబట్టి. లేదంటే సార్ నేను రియల్ ఎస్టేట్ కదా మందు తాగాలంటాడు, లేకపోతే సార్ నేను కూలి చేస్తున్నా కదా, కష్టపడుతున్నా కదా, మందు తాగాలంటాడు, ఓ టెన్షన్ లో తాగాలంటారు. అంటే ఏదో ఒక కారణం, అంటే మనం ఏదో ఒకటి చెప్పుకోవాలంటే తాగడానికి ఇది. కానీ కొంతమంది ఈ మధ్య మంచి డిమాండ్ చేస్తున్నారు కదా, మేమే గవర్నమెంట్ నడుపుతున్నాము. అంటే గవర్నమెంట్ కూడా అంటే జనాలకి, అంటే గవర్నమెంట్ నడపడానికి డబ్బులు కావాలని చెప్పి జనాలకి ఆ మందు అలవాటు చేస్తే అంటే చాలా పెద్ద సమస్య ఇది. ఇప్పుడు ఎంతమంది, ఎన్ని ఫ్యామిలీస్, సామాజిక రుగ్మత సార్, చాలా పెద్దది అండి. అంటే మేము చూస్తున్నాం కదా ఏరియాలో ఎంతమంది, అంటే ఒక పర్సన్ కి, అంటే ఇంటి పెద్ద, యూజువల్ గా మగవాళ్ళు సంపాదించే వాళ్ళు, ఏమైనా లివర్ సమస్య వచ్చి, ఏదో రకమైన ఆల్కహాల్ రిలేటెడ్ సమస్య వస్తే ఆ పేషెంట్ వెంటనే చనిపోడు, దెబ్బతింటది, లివర్ దెబ్బతింటది. ఇక రకరకాల కొన్ని నెలలు, సంవత్సరాల వరకు ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తూ డబ్బులన్నీ ఫైనాన్షియల్ గా మొత్తం డ్రైన్ అయిపోతారు, ఆర్థికంగా మొత్తం మొదలుపోతారు. లాస్ట్ కు పేషెంట్ మిగిలడు, తల్లి, అంటే భార్య, పిల్లలు వాళ్ళందరూ రోడ్డు మీదకి వస్తారు. వాళ్ళ నెక్స్ట్ ఏంటిది, ఆ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు చదువు ఉండదు, అంతే కదా, తండ్రి లేడు, ఎక్కడో మళ్ళీ చిన్న చిన్న జాబులు చేయాలి, మళ్ళీ వాళ్ళు ఇటువంటి అలవాట్ల కంటే చూసి చిన్నప్పటి నుంచి నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా. మా దగ్గర అంటే మేము చూసిన దాంట్లో లీస్ట్, అంటే తక్కువ ఏజ్ లో ఆల్కహాల్ రిలేటెడ్ చనిపోయిన 19 సంవత్సరాల అబ్బాయి. 17 ఏళ్లకు ఎంతో స్టార్ట్ చేసాడు, తాగాడు. 19 సంవత్సరాలు కూడా సివియర్ ప్యాంక్రైటిస్ తో వచ్చాడు, 2వ రోజు చనిపోయాడు. తండ్రి లేడు, తండ్రి తాగుడుతోటి చనిపోయాడు. అప్పుడు వాళ్ళ అమ్మ మా దగ్గరే పనిచేసేది, ఆయాగా పనిచేసేది. ఒక్క కొడుకు, వాడు చనిపోయాడు. అంటే ఇంట్లో 2 డెత్లు ఆల్రెడీ. ఆమె చెప్పింది ఏంటంటే ఆ తండ్రి వాళ్ళ తమ్ములు, అన్నదమ్ములు కూడా ఇట్లా తాగి చనిపోయారు. అంటే ఫ్యామిలీలో అంటే మగవాళ్ళంతా తాగి చనిపోయారు. అంటే అట్లా ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి. సోషల్ మీడియా ఎఫెక్ట్ సంబంధించి సార్ మీ మీద పెద్ద కంప్లైంట్ వచ్చింది నాకు. మీ పిల్లలే కంప్లైంట్ చేసిండు, మా డాడీ మంచోడు కాదు, మాకు సెల్ ఫోన్ ఇస్తలేడు. సెల్ ఫోన్ చాలా పెద్ద సమస్య అండి. ఎందుకంటే కాదు సార్, ఇప్పుడు మీరు డాక్టరు, బాగా చదువుకోవాలని ఉంటుంది, సొసైటీ నేర్పించాలి కదా, అన్ని నేర్పించాలి కదా. అంటే సొసైటీ సెల్ ఫోన్ తోటి తెలియదు కదా. అంటే మనకి ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు సెల్ ఫోన్ లేవు కదా, మనం అయితే చదువుకున్నాం కదా, మనకైతే అన్ని రకాల కావాలి. అందరూ ఏంటంటే పిల్లలంతా బనాయిస్తారనే ఫీలింగ్ లేదా, అదొకటి ఉంది. అది ప్రాబ్లం ఏంటంటే ఒకరిని చూసేవారు. ఇప్పుడు ఇప్పటికీ కంప్లైంట్ ఏమొస్తుంది ఇంట్లో, మా ఫ్రెండ్ వాళ్ళకి ఫోన్ ఇచ్చారు అప్పుడే, నాకెందుకు కొనియరు అంటే వాళ్ళకి తెలియాలి, నేనైతే ఇవ్వను. ఫోన్ అవసరం లేదు, నీకు అవసరం ఉన్నప్పుడు ఇస్తాము, ఇప్పుడు నీకు అవసరం లేదు, ఫోన్ అవసరం లేదు అంటే అది, అంటే ఎనీ టైప్ ఆఫ్ స్క్రీన్ టైం
అంటే టీవీ అంటే అందుకే ఫోన్ అయితే ఇంకా విపరీతం. ఫోన్ కానీ ఆ ట్యాబ్స్ కానీ ఇప్పుడు రకరకాలుగా వస్తున్నాయి కదా, ఇవి అంటే దీనివల్ల చాలా ప్రాబ్లం. మీరు చూడండి, ఎక్కడన్నా గమనించండి, మీరు ఏదన్నా ఒక ఏరియాలో హోటల్కి వెళ్ళారో, లేదు బస్ స్టాండ్కి వెళ్ళారో, స్టేషన్కి వెళ్ళారో, ట్రైన్లో జర్నీ చేస్తున్నారో, అందరూ ఇదే. పిల్లలు, చిన్న పిల్లలు ఇప్పుడు ఇంట్లో వాడు తినట్లేదని ఫోన్ ఇస్తున్నారు, లేదా వాడు నన్ను పంట చేసుకోండి ఇట్లా పని చేసుకోవట్లేదని ఫోన్ ఇస్తారు. సో వీటి వల్ల ఏమైతుంది, ఒక డ్రగ్ లాగానే అలవాటు అయిపోతుంది. అది ఎంత ఎఫెక్ట్ పడుతుంది పిల్లల్లో అన్నది ఇంకా పేరెంట్స్ గుర్తిస్తలేరు. చాలా పెద్ద సమస్య ఉండేది దానివల్ల, చాలా పెద్ద సమస్య. ఈవెన్ పెద్దవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరికంటే నిమిషం టైం దొరికితే వెంటనే సోషల్ మీడియా అందరికి పైన స్క్రీన్ పైన ఉంటాయి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు పెద్దవాళ్ళు చూడండి, ఇంట్లో అంటే వాళ్ళకి అది ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియదు. ఫోన్ ఫింగర్ పెట్టి ఇట్లా పైకంటే రకరకాల వీడియోలు వస్తున్నాయి. ఎల్డర్స్ అంటే టైం పాస్ కోసం ఇది చేస్తున్నారు. చాలా మంది లైఫ్ పాడైతున్నాయి పిల్లలది. ఇది ఎందుకంటే అది అలవాటు అయితే అది ఎంటర్టైన్మెంట్, అదొక సరదా, అదొక రకమైన అంటే డ్రగ్ లాగానే అది, అంతే కదా. సో రాత్రులు ఆ ఫోన్ పట్టుకొని నిద్ర లేకుండా అది చేయడము, దానివల్ల చాలా పెద్ద ఎఫెక్ట్ కదా. ఇప్పుడు చిన్న వయసులో మాకు సర్వైకల్ స్పాండిలోసిస్ వస్తారు, అంత 30-40 ఇయర్స్ మధ్యలో. చాలా వరకు పెద్దవాళ్ళకంటే వీళ్ళే వచ్చేది ఎక్కువ. అదే మెడ నొప్పి స్టార్ట్ అయింది, కాలు అవుతుంది, ఎక్స్రేలు తీస్తే ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఆల్రెడీ చాలా మందికి ఈ కంప్యూటర్ బేస్డ్ జాబ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లేకపోతే ఎక్కడ ప్రతి దగ్గర ఇప్పుడు సిస్టమ్ కంపల్సరీ, సిస్టమ్ మీద వర్క్ చేయాలి చాలా మంది. అదే పెద్దది. దాని తర్వాత మిగతా టైం అంతా ఫోన్. సో దానివల్ల సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. సో వీలైనంత వరకు అవాయిడ్. పిల్లలకైతే అసలు ఎటువంటి క్వశ్చనే లేదు దాంట్లో, ఇవ్వాల్సిన అవసరం లేదు. సీనియర్ ఫిజిషియన్ గా అంటే ప్రజలకు ఏమైనా అడ్వైజ్ ఇవ్వాలనుకుంటే ఆరోగ్యపరంగా, మన కోల్బెల్ట్కి సంబంధించి కావచ్చు, జనరల్ కావచ్చు, ఒక షార్ట్ అండ్ స్వీట్ ఏం చెప్తారు సార్? అంటే సింపుల్ అండి, ఎవరికైనా మంచి ఆహారం, మంచి నిద్ర, మంచి ఎక్సర్సైజ్ అలవాట్లు ఏం చేసుకోకపోవడం, అంటే ఆల్కహాల్ లాంటిది కానీ, స్మోకింగ్ కానీ, గుట్కా లాంటివి అటువంటివి చేసుకోకుండా ఉంటే చాలా మటుకు బాగుంటారండి. దీంట్లో ఏమీ పెద్ద సీక్రెట్ లేదు, ఏమీ వండర్ లేదు చేయాల్సింది. సింపుల్ గా ఇవన్నీ చేస్తే చాలా మటుకు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అంతకంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను అన్నట్టు ఇంతకు ఆల్రెడీ మనకు ప్రతి దానిలో కల్తీ ఉంది. ఎంతో కొంత మనం కల్తీ తింటున్నాం. మీరు ఎక్కడ ఉండినా తెచ్చుకోండి, ఏదో రకరకాల ఇప్పుడు కెమికల్స్ వాడకుండా ఎవరు పండిస్తలేరు. రకరకాల పెస్టిసైడ్స్ బయటకు పోయిన ఏం కలుపుతారు, దేంట్లో ఏం కలుపుతున్నారో తెలియదు. సో అవి మనల్ని ఆల్రెడీ దెబ్బతీస్తూనే ఉంటాయి. ప్లస్ పొల్యూషన్, మీరు ఎక్కడ పోయినా ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అది ఉంది. అవి లాంగ్ రన్లో ఏదో పెద్ద ప్రాబ్లం తీసుకురావచ్చు. ఇంకా కొత్త అలవాటు తెచ్చుకొని మనం చేసుకొని వాటిని ఇంకా తొందరగా దెబ్బ తీసుకోవద్దు. వీలైనంత హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటే చాలా మటుకు మనకు ప్రాబ్లమ్స్ పోస్ట్పోన్ చేసి లేదా రాకుండా చేసుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. అట్లా చేసుకుంటే సరిపోతుంది. రైట్ సార్. అంటే మీ మాటల్లో సామాజిక సేవ దృక్పథం కనిపించింది, ప్రజలకు సంబంధించి ఎలా ఉండాలో కనిపించింది. మళ్ళీ మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో, తెలుసుకున్న దాంట్లో, మీరు సరస్వతి శిశు మందిర్ విద్యార్థి, మేడం గారు కూచిపూడి నృత్యకారిని. ఇంకా మీతో చాలా మాట్లాడాల్సి ఉంది. సమాజానికి మీ సేవలు ఇంకా ఉపయోగిస్తాం. డిఎస్పి మీడియాస్ నుంచి ముందు ఇంకా సేవా రంగంలో ఉండే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. అందులో భాగంగా మీరు ఉంటారు, డిబేట్ స్టార్ట్ చేస్తున్నాం. ఎనీవే, మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.